हरे कृष्ण। नमामो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्री चैतन्य चरितामृत की जय, श्रील ప్రభుపాద్ की जय। నిన్నటి సెషన్లో చైతన్య మహాప్రభు బృందావన యాత్ర గురించి మాట్లాడుకున్నాము. సో చైతన్య మహాప్రభు బృందావనం దర్శనం పూర్తి చేసుకొని జగన్నాథ్పురి వచ్చారని చెప్పి తెలియగానే దేశంలోని వివిధ భక్తులందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే వారు ప్రతి సంవత్సరం ఒక విధి కింద జగన్నాథ్పురి రావటం, 4 నెలలు అక్కడ ఉండటం, జగన్నాథ్ రథయాత్ర దర్శనం చేసుకోవటం, ఆ చాతుర్మాసాన్ని వాళ్ళు అక్కడ గడిపి చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యంలో వారు తిరిగి వారి వారి ప్రదేశాలకు వెళ్ళిపోయారు. సో బెంగాల్ నుంచి ప్రతి సంవత్సరం భక్తులు వచ్చేటప్పుడు వాళ్ళందరికీ సహాయం చేయడానికి శివానంద సేన అని చెప్పి ఒక గొప్ప భక్తుడు ఆయన ముందుకు వచ్చేవాడు అనమాట. అందరికీ అన్ని చోట్ల వసతులు కల్పించటం, ఎక్కడైనా ఏదైనా ట్యాక్స్ కట్టాలంటే ట్యాక్సులు కట్టడం, వీళ్ళకి భోజనం సరఫరా చేయటం, అంటే ప్రసాదం అనేది సమకూర్చటం, బెంగాల్ నుంచి బయలుదేరే దగ్గర నుంచి జగన్నాథ్పురి వచ్చేంత వరకు కూడా వాళ్ళందరి యొక్క బాధ్యతలని ఆయన తీసుకునేవారు అనమాట. సో ఈసారి చైతన్య మహాప్రభు వచ్చారని చెప్పి తెలియగానే చాలా సంతోషించి అక్కడ భక్తులందరినీ అరేంజ్ చేసుకొని బెంగాల్ నుంచి జగన్నాథ్పురికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు దారిలో ఒక చోట వీళ్ళ గుంపుతో పాటు కుక్క బయలుదేరిందనమాట. వీళ్ళతో పాటు తోడుగా వస్తూ వచ్చిందనమాట. సో ఆ కుక్క పైన కొంచెం నమ్మకం విశ్వాసం ఉంచుకొని దానిపైన ఒక శ్రద్ధ చూపిస్తూ శివానంద సేన దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, దానికి భోజనం పెట్టడం అని చేసుకునేవారు. కొంతకాలం అయిన తర్వాత అంటే జగన్నాథ్పురికి కొంచెం దగ్గరికి వచ్చామనగా ఆ రోజు ట్యాక్స్ కలెక్షన్ దగ్గర వాళ్ళ దగ్గర శివానంద సేన కొంచెం లేట్ అయిపోయింది. వేరే తోటి వాళ్ళందరూ ఆ కుక్కకి భోజనం పెట్టకపోయేసరికి ఆ కుక్క అక్కడ కనపడలేదు. సో శివానంద సేన వచ్చే చూశాడు, కుక్కకు భోజనం పెట్టారని అడిగాడు. సో వాళ్ళందరూ ఒక కుక్కను చూడలేదు అని చెప్పారనమాట. ఈయన ఎంతో బాధపడిపోయాడు. ఒక కుక్కకు అపరాధం జరిగిందని చెప్పి ఒక 10 మంది మనుషులను పెట్టి చుట్టూ కుక్క కోసం వెతికిచ్చారు, అయినా దొరకలేదన్నమాట. సో ఇతను కుక్కకు భోజనం పెట్టలేదు, కుక్క పస్తుంది కదా అని చెప్పి ఇతను కూడా రాత్రి పస్తుండి పడుకుంటాడు అనమాట. సో తెల్లవారుజామున వీరు ఇంకా జగన్నాథ్పురికి రీచ్ అయిపోతారు. ఇంకా దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ చైతన్య మహాప్రభుకి ఊరిలోనే దర్శనం ఇస్తారనమాట. ఆ చైతన్య మహాప్రభు దగ్గర ఆ కుక్క కూర్చొని ఉంటుందన్నమాట. కుక్క కూర్చొని ఉంటే చైతన్య మహాప్రభు కొబ్బరి నీళ్ళు తాగి ఆ లోపల ఉండే కొబ్బరి గుజ్జును ఆయన తింటూ సగం తిన్న తర్వాత ఆ కుక్కకి విసిరేసి తినిన తర్వాత నువ్వు కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేయనగానే ఆ కుక్క కొబ్బరి ముక్క తినేసి కృష్ణ రామ హరే అని చెప్పి జపం చేసుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. శివానంద సేన అది చూసేసరికి ఆ కుక్కకి యొక్క గొప్ప సాంగత్యం, గొప్ప భాగ్యం, చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యం దొరికిందని చెప్పి ఈయన వెళ్ళి ఆ కుక్కకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఏదైనా తప్పు జరిగి ఉంటే నా వైపు నుంచి క్షమించు అని చెప్పి అడిగే విధంగా. ఆ తర్వాత రోజు ఎవరికి ఆ కుక్క కనపడలేదంటారు. కానీ ఇంకో భక్తులు, వేరే భక్తులు ఏమంటారంటే ఆ కుక్క చైతన్య మహాప్రభు యొక్క కృప దొరకటం వల్ల, ఆయన యొక్క ఎంగిలి తినటం వల్ల దాని యొక్క కుక్క శరీరం నుంచి వదిలేసి ఆధ్యాత్మిక శరీరం తీసుకొని ఆధ్యాత్మిక ప్రపంచం వైకుంఠానికి వెళ్ళిపోయింది, దానికి ముక్తి దొరికింది అని చెప్తారన్నమాట. అంటే ఒక భక్తుడి యొక్క సాంగత్యం వల్ల భగవంతుడి యొక్క కృప అనేది ఎలా దొరుకుతుందని చెప్పి మనకి ఇక్కడ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. అంటే భగవంతుడి యొక్క సాంగత్యం దొరకాలి అంటే, భగవంతుడి యొక్క కృప దొరకాలి అంటే భక్తుల మార్గం ద్వారానే, భక్తుల యొక్క సాంగత్యం ద్వారానే, భక్తుల యొక్క కృప ద్వారానే మనం భగవంతుడి యొక్క అసోసియేషన్ అనేది మనం పొందగలమని చెప్పి ఈ లీల యొక్క మనకి సారాంశం అన్నమాట. తర్వాత ఈ బెంగాలీ డివోటీస్తో పాటు రూప గోస్వామి కూడా, అంటే అక్కడ చాలామంది భక్తులు వస్తారు, వాళ్ళందరూ చైతన్య మహాప్రభుని మీట్ అయ్యారు. తర్వాత రూప గోస్వామి కూడా అక్కడికి వస్తారనమాట. రూప గోస్వామి వచ్చేసరికి హరిదాస్ ఠాకూర్తో పాటు ఉంటుంటారు. ఎందుకంటే ఈ రూప గోస్వామి అని చైతన్య మహాప్రభు కాశీ లేకపోతే త్రివేణి సంగమం దగ్గర మీట్ అయ్యారు. అక్కడ ఆయనకి 10 రోజులు బోధన చేశారు ఆధ్యాత్మికంగా. ఆయన బృందావనం వెళ్ళి దర్శనం చేసుకొని చైతన్య మహాప్రభు బృందావనం వచ్చేసరికి రథయాత్ర టైంకి ఆయన వచ్చేసారు. ఇక్కడ హరిదాస్ ఠాకూర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు రూప గోస్వామి ఆయన ఎలా డ్రామా కంపోజ్ చేస్తున్నారు, చైతన్య మహాప్రభు, స్వరూప దామోదర, రామానందరాయ వాళ్ళందరూ వచ్చి రూప గోస్వామి ఏమేమి కంపోజ్ చేశారు, ఎలాంటి శ్లోకాలు పాడుతున్నారు, ఎలాంటి స్టైల్ ఆఫ్ డ్రామా నరేషన్ అనేది చేస్తున్నారని చెప్పి చూసి తర్వాత రామానందరాయ సర్టిఫై చేస్తాడనమాట. ఇది చాలా ఉత్తమమైన కావ్యము అని చెప్పి. సో ఆ విధంగా రూప గోస్వామి కొంతకాలం అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి బృందావనం వెళ్ళిపోతారనమాట. సో వీళ్ళందరితో పాటు భక్తులందరూ కూడా చాతుర్మాసం అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఒక చైతన్య మహాప్రభు యొక్క ఆంతరంగిక భక్తుల్లో ఒక ఆయన భగవాన్ ఆచార్య అని చెప్పి ఉంటాడనమాట. సో ఆయన చైతన్య మహాప్రభుకి అత్యంత సన్నిహితుడు. కానీ ఆయన తమ్ముడు అనేవాడు గోపాల భట్ట ఆచార్య అని చెప్పి అతను కాశీలో మాయావాది దగ్గర ట్రైనింగ్ తీసుకొని
ఇక్కడికి వచ్చిన తర్వాత తన మాయావాదం యొక్క ప్రవచనాల్ని వినిపించేవాడు అనమాట. సో అది వినిపిస్తుంటే చైతన్య మహాప్రభు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అతను ముందు వచ్చినప్పుడు ఇతను మాయావాదిగానే అర్థమయ్యేసరికి చైతన్య మహాప్రభు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. సో స్వరూప దామోదర గోస్వామి అతను చైతన్య మహాప్రభు యొక్క సెక్రటరీ అయి ఉండి అతను చెప్తాడనమాట భగవాన్ ఆచార్యకి, ఇలాంటి మాయావాది అసోసియేషన్, మాయావాది భాష్య శునిలే హై సర్వనాశ్ అని చెప్పి చైతన్య మహాప్రభు చాలాసార్లు చెప్పారు. ఇతని తొందరగా పంపించేసాయి, లేకపోతే నీకు అంటే చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యంలో నీకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే అది మనం వినే కొద్దీ మనలో మన మనసుని చెలించి వేస్తుంది. మనను భగవంతుడి యొక్క ఆ లీలా సంబంధాన్ని మనం ఆ మాయ అనేది కప్పివేస్తుంది అని చెప్తారనమాట. సో భగవాన్ ఆచార్య అంటారు, లేదు మనం గొప్ప భక్తులమే, మన చైతన్య మహాప్రభుకి చాలా నిష్ఠగా ఉంటాము, అది మనల్ని ఏమి చేయదన్నా సరే. బట్ స్వరూప దామోదర కొంచెం గట్టిగా చెప్పేసరికి వాళ్ళ తమ్ముడిని మరుసటి రోజే వారు మళ్ళీ కాశీకి వెళ్ళిపో బాబు, ఇక్కడ వద్దు అని చెప్పి అలా చెప్పేశాడు అనమాట. తర్వాత అక్కడ ఏంటంటే చాలామంది భక్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒక దిననిత్యం కార్యక్రమం చేస్తుంటారు. ఏంటంటే భగవంతుడికి నైవేద్యం చేసి చైతన్య మహాప్రభుని భోజనానికి ఆహ్వానించేవారు అనమాట. సో ఆహ్వానించేటప్పుడు అక్కడ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తుడు వాటాల కింద పిలుచుకునేవారు అనమాట, వాళ్ళ వంతు వచ్చేదనమాట. సో భగవాన్ ఆచార్య ఒకరోజు చైతన్య మహాప్రభుని పిలుద్దామని చెప్పి పక్కనే ఉన్న ఒక సహభక్తుడైన చోటా హరిదాసుని పిలిపించి, అక్కడ పక్కన ఇంకొక గొప్ప భక్తురాలింది మానినీ దేవి అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి ఒక సేరుడు మంచి బియ్యం, ఒక ఫైన్ రైస్ అంటారు, చాలా శ్రేష్టమైన బియ్యాన్ని తీసుకొని రా అని చెప్పి చెప్తాడు అనమాట. సో ఆయన బియ్యం తీసుకొచ్చి వచ్చిన తర్వాత భగవాన్ ఆచార్య వంట వండుతాడు. తర్వాత చైతన్య మహాప్రభుని పిలుస్తారు. భగవంతుడి నైవేద్యం చేసిన తర్వాత చైతన్య మహాప్రభుకి భోజనం పెట్టేటప్పుడు భోజనం తింటూ చైతన్య మహాప్రభు ఈ అన్నం చాలా బాగుంది, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనగానే భగవాన్ ఆచార్య చెప్తాడు, ఇది మాలినీ దేవి దగ్గర నుంచి తీసుకొచ్చాము. ఎవరు తీసుకొచ్చారంటే చోటా హరిదాస్ వెళ్ళి తీసుకొచ్చాడని చెప్తారనమాట. సో కొద్దిసేపు అయిన తర్వాత చైతన్య మహాప్రభు భోజనం అయిపోయిన తర్వాత అక్కడేం మాట్లాడలేదు, రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత గోవిందాకి చెప్తారనమాట, ఇవాళ నుంచి చోటా హరిదాసు అంటే నన్ను చూడటానికి రావద్దని చెప్పి ఇవాళ నుంచి అతనికి బహిష్కరణ చేసేసామని చెప్తారనమాట. తర్వాత భక్తులందరికీ అర్థం కాలేదనమాట, ఎందుకు చోటా హరిదాస్ ఏం తప్పు చేశాడనంటే భక్తులందరూ వచ్చి అడుగుతారనమాట, చైతన్య మహాప్రభుని అతను ఏం తప్పు చేశాడు ఒకసారి క్షమించండి అంటే, అతను సన్యాసి డ్రెస్ వేసుకొని ఆడవారితో కొంచెం క్లోజ్గా మాట్లాడాడు, సన్యాసి ధర్మం యొక్క ప్రవర్తన కాదు అని చెప్పి గట్టిగా చెప్తారు. సో భక్తులందరూ చైతన్య మహాప్రభుని కొంచెం రిక్వెస్ట్ చేస్తారన్నమాట, కనికరించండి, ఫస్ట్ మిస్టేక్ అని చెప్పి వదిలేయండి, నెక్స్ట్ టైం నుంచి ఇక జీవితంలో మళ్ళీ ఆడవారి దగ్గరికి పోవడు, ఆడవారితో సాన్నిహిత్యంగా వ్యవహరించడు అని చెప్పి చెప్తారనమాట. సో చైతన్య మహాప్రభుకి చాలా కోపం వస్తుంది. మీరు అతన్ని పొగిడేటట్టయితే మీరు అతనే దగ్గర తెచ్చిపెట్టుకొని నేను వేరే చోటుకి వెళ్ళిపోతాను అన్నట్టు కూడా కొంచెం ఒక విధంగా గట్టిగా బెదిరిస్తారనమాట. ఇక అప్పటి నుంచి భక్తులు ఇంకెవరు మాట్లాడరనమాట. ఇంకా అంటే వేరే వాళ్ళ ద్వారా కూడా మాట్లాడించడానికి ట్రై చేస్తారు, పరమానందపురి అలా చాలామంది చేత. కానీ చైతన్య మహాప్రభు కోపం వస్తుందన్నమాట. ఫైనల్గా చైతన్య మహాప్రభు ఆ ఊరు వదిలి నేను వేరే చోటుకి వెళ్ళిపోతాను అన్నప్పుడు ఇంకెవరు ఆ విషయం గురించి మాట్లాడరనమాట. సో ఒక సంవత్సరం వరకు వెయిట్ చేస్తాడు చోటా హరిదాస్. సంవత్సరం వరకు అయిన తర్వాత అప్పటికి చైతన్య మహాప్రభు యొక్క కృప దొరకపోయేసరికి అతను ఇక చైతన్య మహాప్రభుని ధ్యానం చేసుకుంటూ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి చైతన్య మహాప్రభుని ధ్యానం చేసుకుంటూ నీళ్ళలో మునిగి తన ప్రాణత్యాగం చేసేస్తాడనమాట. సో ప్రాణత్యాగం చేసేసిన తర్వాత అక్కడ చనిపోయిన తర్వాత చైతన్య మహాప్రభుకి తన ఆధ్యాత్మిక రూపంలో వచ్చి చోటా హరిదాస్ పాటలు పాడి చైతన్య మహాప్రభుని సంతోషపెట్టేవాడు అనమాట. అంటే తన సేవ అనేది కానిచ్చేవాడు అనమాట. కొన్ని రోజులు కొంతమందికి ఈ గాత్రం వినపడుతుంది కానీ మనిషి ఎక్కడి నుంచి వినపడుతున్నాడు, మనిషి ఎక్కడా కనపడట్లేదు అనమాట. ఈ స్వరూప దామోదర భక్తులందరికీ కూడా వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఇది చోటా హరిదాస్ యొక్క శబ్దం లాగుంది, గాత్రం లాగుంది, కానీ మనిషి ఎక్కడ కనబడట్లేదు, మనిషి గురించి తెల్లవారుజామున మాయమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం వెళ్ళిపోయాడు అని చెప్పి అలా అనుకుంటుంటే కొంతమంది భక్తులు అక్కడి నుంచి వచ్చినప్పుడు త్రివేణి సంగమం దగ్గర నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, అలా చోటా హరిదాస్ వచ్చాడు, ఒక మంచి రోజు చూసుకొని అక్కడ సముద్రం అంటే నీళ్లలో మునిగి దేహత్యాగం చేశాడని చెప్తారనమాట. సో అప్పుడు చైతన్య మహాప్రభు తెలిసి తెలియనట్టుగా ఉన్నా సరే చైతన్య మహాప్రభు అంటారు, సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు చోటా హరిదాస్ని పిలవండి అని అంటారనమాట. సో అప్పుడు చోటా హరిదాస్ ఇక లేడు, కనబడట్లేదు, వెళ్ళిపోయాడు అని అనగానే వాళ్ళందరూ చెప్తారనమాట, ఇలా ప్రాణత్యాగం చేశాడంటే చేసిన తప్పుకి పరిష్కారం ఒకటే, ఇదే పరిష్కారం అన్నట్టు కొంచెం చైతన్య మహాప్రభు చెప్పి దాన్ని అక్కడితో మానేస్తారనమాట. అంటే అక్కడ ఈ సాంగత్యం జరిగినప్పుడు మనం ఏం నేర్చుకోవాలని చెప్పి తెలుస్తూ, మహాప్రభు కృపాసింధు కేపారే భుషితే, ఆయన ఒక కృపాసింధు అంటే ఆయన ఒక ఓషన్ ఆఫ్ మెర్సీ అనమాట, ఒక సముద్రం, ఆయన కృప అనేది ఒక సముద్రం లాంటిది. కేపారే భుజితే, ఎవరికి అర్థం చేసుకోగలరు, ప్రియభక్తే దండకరేనా ధర్మ భుజాయితే, ఆయన సొంత ఆంతరంగిక శిష్యుడిని పనిష్మెంట్ ఇస్తూ ధర్మాన్ని నిర్వర్తించడానికి, ధర్మాన్ని కాపాడటానికి, ధర్మాన్ని పునర్జీవన చేయడానికి ఆయన నిజ భక్తుల్నే అంటే ఒక పనిష్మెంట్ ద్వారా రూపంలో అందరికీ ఒక ఎడ్యుకేషన్ అనేది ఈ విధంగా చేశారు అని చెప్తారు. ఏ మత లీలాకరే సచీరనందన, ఆయన లీలలన్నీ ఒక విధంగా వింతగా ఉంటాయి అన్నమాట. యాహాసుని భక్తగణేర యుడాయ కర్ణమన,
అది వినే కొద్దీ ఏమవుతుందంటే మన మనస్సు, మన చెవి వినే కొద్దీ అవన్నీ కూడా చైతన్య మహాప్రభు లీలల వైపు ఆకర్షితం అయిపోతాయి అనమాట. ప్లస్ మనల్ని చాలా సంతోషపడతాయి అనమాట. అవి ఆకర్షించడంతో పాటు అవి చాలా సంతోషపడతాయి అనమాట. సో ఈ ఒక్క లీల ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడు చైతన్య మహాప్రభు అని అంటే ఈ ఒక్క లీల ద్వారా చెప్తారనమాట. ఆపాన కారుణ్య, ఆయన యొక్క అపారమైన కరుణ, లోకే వైరాగ్య శిక్షణ, ప్రపంచానికి వైరాగ్యం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తూ, స్వభక్తేర గాఢ అనురాగ ప్రకట కారణ, అతని భక్తులు అతని వైపు ఎంత గాఢంగా అనురాగంగా ప్రేమని వ్యవహరిస్తుంటారో అది కూడా చూపిస్తూ, తీర్థేన మహిమ, ఒక తీర్థస్థానంలో చనిపోతే దాని యొక్క మహిమ అనేది ఎలా ఉంటుందని చెప్పి, నిజ భక్తే ఆత్మశాత్, తన భక్తుల్ని తన స్వయంగా అంటే తన ఆత్మస్వరూపంగా ఎలా లెక్క వేసుకుంటారు, ఏక లీలాయ కరేణ ప్రభు కార్య పంచశాత, అంటే ఒక్క లీల ద్వారా ఒక 5-6 కారణాలు అందరికీ అన్ని విధాలుగా ఎలా నేర్పించాలన్న భావంతో చైతన్య మహాప్రభు ఈ ఒక్క లీల ద్వారా 5-6 ఎఫెక్ట్స్ అందరూ ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పి వీటన్నిటి గురించి యథార్థంగా మాట్లాడారనమాట ఈ లీలలో. సో తర్వాత అక్కడ పూరిలోనే హరిదాస్ ఠాకూర్ అని చెప్పి అంటే సీనియర్ హరిదాస, ఈయన ఒక గొప్ప భక్తుడు. ఈయన బ్రహ్మ హరిదాస్ అని అంటారు. అంటే బ్రహ్మదేవుడే హరిదాస్ ఠాకూర్ రూపంలో వచ్చి ఇక్కడ నామాచార్య కింద, అంటే నామానికి ఈయన గొప్ప ఆచార్యుడు. ప్రతిరోజు 172 మాలలు జపం చేసేవాడు అనమాట. ఆల్మోస్ట్ 20 గంటలు జపం చేసేవారు ఆయన రోజు మొత్తంలో కూడా. ఆయన జపం అయ్యేంత వరకు కూడా భోజనం లేదు, నిద్ర లేదు, ఇంకా వేరే ఏ పనులు చేయరనమాట. పొద్దునుంచి రాత్రి వరకు జపం చేస్తూనే ఉంటారనమాట. సో ఆయన అంటే ఒక యావనా కుటుంబం అంటే ముస్లిం కుటుంబంలో పుట్టినా సరే భగవంతుడి యొక్క నామ యొక్క అట్రాక్షన్ వల్ల అవన్నీ వదిలేసి కూడా ఈ హరికృష్ణ మహామంత్రాన్ని నిత్యం జపం చేసేవారు అనమాట. సో ఆయన భగవంతుడి యొక్క ఈ కృప వల్ల ఆయన నామానికి ఆచార్యుడు అయ్యి వచ్చారనమాట. సో అక్కడ ఆయన ఉండే ఊరిలో ఒక ముస్లిం చాలా ఈయన వైపు చాలా ఈర్ష్య పెంచుకున్నాడు అనమాట. ఒక హిందూ అయ్యండి నాకంత పేరు ప్రఖ్యాతులు లేదు, అతను ఒక ముస్లిం అయ్యండి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి అని చెప్పి కొంచెం ఈర్ష్య పెంచుకొని ఎలాగైనా సరే అతను కించపరచాలని చెప్పి ఒక వేష్యను పిలిపించి ఆమెకు బాగా డబ్బు ఎక్కువ మోజు చూపించి నువ్వు వెళ్ళి అతనితో పాటు ఉండి 3 రోజుల్లో అతని యొక్క క్యారెక్టర్ని పాడు చేయి, అప్పుడు మా మనుషులు వస్తారు, అప్పుడు అక్కడ మిమ్మల్ని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు, అప్పుడు అతన్ని మేము శిక్షిస్తామన్నట్టు వ్యవహరిస్తారనమాట. బాగా డబ్బు చూపిస్తున్నాడని చెప్పి సాయంకాలం పూట బాగా తయారయ్యి హరిదాస్ ఠాకూర్ ఉండే ప్లేస్కి ఊరు బయట ఉండే ఆయన ఒక గుడిసె దగ్గరకు వచ్చి కూర్చుంటుంది అనమాట. ఆయన గుడిసె బయట ఒక కుండీ ఉంటుంది, ఆ కుండీలో తులసి మహారాణి ఉంటుంది, ఆయన అక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారనమాట. సో ఆమె వచ్చి తులసి మహారానికి నమస్కారం చేసి గడప దగ్గరకు వచ్చి గడప బయట కూర్చొని అక్కడ చెప్తూ ఉంటుంది అనమాట హరిదాస్ ఠాకూర్తో, నువ్వు చాలా యవనంగా ఉన్నావు, నేనే చాలా యవనం ఉన్నావు, నువ్వు నాకు హీరో లాంటి వాడివి, నీతో నా సాంగత్యం కావాలన్నట్టు కోరుకుంటుంది అనమాట. అప్పుడు హరిదాస్ ఠాకూర్ అంటారు, నువ్వు వచ్చింది మంచి పనే, నేను నీ కోరిక బాగా తీరుస్తాను నేను, కానీ నాది ఒక దిననిత్యం ఒక రివాజ్ ఒకటి ఉంది, ప్రతిరోజు నా నామం జపం చేసేంత వరకు నేను వేరేది ఏం చేయను, ఇక్కడే కూర్చొని విండు, నాది అయిపోగానే తర్వాత నీ కోరిక నేను తీరుస్తానని చెప్పి ఆయన కూర్చొని ఆయన జపం చేస్తూనే ఉంటారు. ఆయన తోడుగా అక్కడ కూర్చొని కొద్దిసేపు ఆవలించి ఏమైనా నిద్రపోతుంది అనమాట. తెల్లవారుజేసరికి ఇక ఆమె తెల్లవారిపోయిందని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట హడావిడిగా. సో తర్వాత ఆ రోజు మళ్ళీ వెళ్ళి చెప్తుంది అనమాట, రామచంద్ర ఖాన్కి వెళ్ళి చెప్తుంది అనమాట, ఇలా జరిగింది, మేము ట్రై చేసాము, ఇవాళ కాకపోతే రేపు నేను గ్యారంటీ చేస్తానని చెప్తున్నాను. మళ్ళీ 2వ రోజు వచ్చి కూర్చుంటుంది. 2వ రోజు కూడా మళ్ళీ ఆయన అంటాడనమాట, ఇవాళ ఇంకా ఉంది, కొంచెం ఉంది, ఇంకా కొంచెంసేపు కూర్చొని నేను నీ కోరిక తీరుస్తానంటాడు. మళ్ళీ ఆ రోజు కూడా ఆమె నిద్రపోతుంది, తెల్లవారిపోతుంది, ఈయన జపం చేసుకుంటూనే ఉంటారు. మళ్ళీ తర్వాత 3వ రోజు ఎలాగైనా సాధించాలని చెప్పి ఆమె వచ్చి కూర్చుంటుంది. ఈయన కూడా కూర్చునేసరికి ఆ 2 రోజుల యొక్క ఆయన నుంచి ఆ హరే కృష్ణ మహామంత్రం విని 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 ఈమె కూడా వింటూ ఈమె కూడా ఇక ఈమె మనసులో ఈమె హృదయంలో ఒక చలనం వస్తుంది అనమాట. ఇక ఏంటి పని, నేను దేనికి చేస్తున్నాను అని చెప్పి ఆమె తప్పుకి ఒప్పుకొని ఆయన హరిదాస్ ఠాకూర్ యొక్క పాదాల మీద పడి నన్ను క్షమించండి, నన్ను ఈ ఉద్దేశంతో ఆయన పంపించారు, నాకు మీ సాంగత్యం వల్ల నాకు ఈ జ్ఞానోదయం అని కలిగింది, నాకు మీరు గురువుగారు లాంటి వారు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి నాకు ఒక డైరెక్షన్ చూపించండి అని చెప్పి ఆయన పాదాల మీద పడి ప్రాధేయపడినప్పుడు హరిదాస్ ఠాకూర్ వారు అంటారు, నువ్వు నీ డబ్బులన్నింటినీ కూడా దానం చేసేసి భక్తులకి దేవస్థానాలకి దానం చేసేసి నువ్వు ఇక్కడికి వచ్చేసి ఒక సర్వసంగ పరిత్యాగిలాగా ఇక్కడ కూర్చొని ఈ తులసి దగ్గర కూర్చొని జపం చేస్తూ ఉండు, అదే నీకు ఒక గొప్ప శ్రీరామ రక్ష అని చెప్పి చెప్తారండి. ఆయన చెప్పిన విధంగానే ఆమె వెళ్ళి ఆమెకున్న డబ్బులు అన్నీ కూడా దానం చేసేసి ఒక వైరాగ్యంలాగా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో కూర్చొని ఆమె జపం చేస్తుంది. హరిదాస్ ఠాకూర్ అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోతారనమాట. సో
సో ఆ విధంగా హరిదాస్ ఠాకూర్ అనేవారు ఒక మాయాశక్తి ప్రలోభం వచ్చినా, అంటే ఒక అందమైన అమ్మాయి వచ్చినా సరే ఆ ప్రలోభాలను తట్టుకోగలిగారు అంటే అది భగవన్నామ యొక్క ఆ రుచి, దాని యొక్క టేస్ట్ వల్ల, దాని యొక్క కమిట్మెంట్ వల్ల, దాని యొక్క ఫెయిత్ వల్ల ప్రలోభాలకి లోబడకుండా ఆయన శ్రద్ధగా ఆయన భగవంతుడి యొక్క నామజపంలో ఆ పర్ఫెక్షన్ చూపించారు. కాబట్టి అందుకని ఆయన నామాచార్య అని చెప్పి ఆయన గ్లోరిఫై చేస్తారనమాట. సో అక్కడి నుంచి ఆయన తర్వాత వేరే ఊరు వెళ్తారు, చాంతాపూర్లో. అక్కడ బలరామాచార్య అని చెప్పి అక్కడ ఆయన శిష్యుడు ఉంటారనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కొన్ని రోజులు అక్కడ ఉంటారు. ఆ ఊరి యొక్క జమీందారులు వచ్చేసరికి హిరణ్య అండ్ గోవర్ధన్ మజుందార, రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అంకుల్ అనమాట. సో వాళ్ళ కోర్టులో ఒక డిస్కషన్ జరుగుతుందనమాట. భగవంతుడి యొక్క నామం గొప్పదా, తర్వాత దాని యొక్క విశిష్టత గురించి మాట్లాడుతూ అక్కడ ఒక క్యాస్ట్ పర్సన్, అంటే క్యాస్ట్ బ్రాహ్మణ అనేవాడు గోపాల చక్రవర్తి అని చెప్పి నామం యొక్క విశిష్టత గురించి అతను కొంచెం కించపరుస్తూ మాట్లాడతాడు. సో హరిదాస్ ఠాకూర్ దానికి గట్టిగా సమాధానం ఇస్తాడు. దానికి ప్రతిఫలంగా ఆ అబ్బాయికి కూడా లెప్రసీ వచ్చి ముక్కు ఊడిపడిపోతుంది అనమాట. అతనికి తర్వాత అతను అంటే భగవంతుడిని శంకిస్తూ భక్తుల్ని కించపరుస్తూ మాట్లాడాడు కాబట్టి అతనికి ఇమీడియట్గా పనిష్మెంట్ అనేది వస్తుందండి. సో అక్కడి నుంచి ఆయన ఫర్దర్గా అద్వైతాచార్య శాంతిపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అద్వైతాచార్య యొక్క సాంగత్యంలో ఆయన దగ్గర నుంచి ప్రసాదం తింటూ ఆయన జపం చేసుకుంటూ ఆయన జీవనాన్ని సాగించారనమాట. సో అక్కడ కూడా ఒకరోజు మాయాదేవి వస్తుంది స్వయంగా. మాయాదేవి వచ్చి 3 రాత్రులు ఆయన దగ్గర వర్షపరచుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. 3 రాత్రులు అయిన తర్వాత కూడా ఆయన వర్ష పరకపోయేసరికి ఆమె ఆ శిష్యురాల కింద యాక్సెప్ట్ అయ్యి ఆయన దగ్గర నుంచి కృష్ణ ప్రేమ నామాన్ని కూడా ఒక దీక్ష తీసుకుంటుందన్నమాట. సో అప్పుడు మాయాదేవి హరిదాస్ ఠాకూర్కి ఇలా ఉంటుందన్నమాట. పూర్వే ఆమె రామనామ పానాచి శివా హోయితే. పార్వతీదేవి, మాయాదేవి అంటే పార్వతీదేవి ఆమె అంటుందన్నమాట, పూర్వం నేను రామనామం జపం చేశాను, అది శివుడి యొక్క ప్రసాదం వల్ల రామనామాన్ని ఉచ్చరించాను. తోమార సంగే లోభ హైల కృష్ణనామల అయితే, కానీ నీ యొక్క సాంగత్యం వల్ల నాకు ఇక్కడ ఒక గాఢమైన కోరిక కలిగింది కృష్ణనామాన్ని జపం చేయడం కోసం. ముక్తి హేతుక తారక హయ రామనామ. ముక్తికి కారణం రామనామం జపం చేస్తే మనకి ముక్తి అనేది దొరుకుతుంది. కృష్ణనామ పాలక హోనా కరే ప్రేమదాన. బట్ భగవంతుడు అయినా కృష్ణనామం చేస్తే మనకి ఆధ్యాత్మిక ప్రేమ అనేది మనకి పొందుతాము, లవ్ ఆఫ్ గాడ్ అనేది మనం పొందుతాము, కృష్ణ ప్రేమ అనేది మనం పొందగలుగుతాము అని చెప్పి ఆమె చెప్తుందనమాట. మాయాదాసి ప్రేమ మాగే ఇత్తేకి విస్మయ. మాయ కృష్ణుడి యొక్క దాసి అనమాట, భగవంతుడి యొక్క దాసి. ఆమె ప్రేమ మాగే, ఆమె భగవంతుడి యొక్క ప్రేమను అడుక్కోవటం అనేది, అడగటం అనేది ఇత్తేకి విస్మయ. ఇంతలో వింత ఏముంది? సాధు కృప నామ విన ప్రేమనా జన్మయ. సాధు కృప అంటే సాధువుల యొక్క కృప, నామ భగవంతుడి యొక్క నామ జపం చేయడానికి, విన ప్రేమ భగవంతుడి యొక్క నామం జపం చేస్తూ సాధువుల యొక్క కృపతో మన హృదయంలో భగవంతుడి పైన ప్రేమ అనేది కి జన్మయ, అప్పుడు మాత్రం జన్మిస్తుంది. లేకపోతే భగవంతుడి పైన ప్రేమ అనేది అప్పుడు జన్మించదు. భగవంతుడి యొక్క నామం జపం చేస్తే తప్ప, సాధు అంటే భక్తుల యొక్క సాంగత్యంలో తప్ప మనకి భగవంతుడి పైన ప్రేమ, భగవంతుడి పైన ప్రీతి అనేది జన్మించదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ తర్వాత సంవత్సరం సనాతన గోస్వామి బృందావనం నుంచి బయలుదేరి చైతన్య మహాప్రభు ఏదైతే జారికండ ఫారెస్ట్ పాత్ తీసుకున్నారో అదే రూట్లో జగన్నాథ్పురి వచ్చి చేరుకుంటారనమాట. కానీ ఒక చోట ఎక్కడో ఒక కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల ఆయన శరీరం మొత్తం కూడా దురదలు వచ్చి, దురదల నుంచి పుండులాగా వచ్చి, ఆ పుండు నుంచి సొన కారినట్టు మనకి అలా లిక్విడ్ అనేది శరీరం నుంచి బయటికి వస్తూ ఉంటుందన్నమాట. సో ఆయన అనుకుంటారనమాట, ఈ శరీరం అనేది భగవంతుడి సేవలో, భక్తుల యొక్క సేవలో ఇది సరైనది కాదు, ఈ ఒంటి నుంచి ఆ చీమి కారటం వల్ల అదొక మంచిది కాదు, నేను ఒక పని చేస్తాను, జగన్నాథ్పురి వెళ్ళి అక్కడ చైతన్య మహాప్రభు దర్శనం చేసుకొని రథయాత్ర సమయంలో జగన్నాథ్ రథం మీద కూర్చున్నప్పుడు ఆయన రథం కింద నా ప్రాణాన్ని వదిలేస్తాను, సూసైడ్ చేసుకుంటాను, ఆ విధంగా నేను భగవంతుడిని స్మరించుకుంటూ జగన్నాథ్ని చూసుకుంటూ చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యంలో నా శరీరాన్ని వదిలేస్తాను అని చెప్పి ఒక సూసైడ్ చేసుకుందాం అన్న ప్లాన్తో ఆయన జగన్నాథ్పురి వస్తాడనమాట. అంటే చైతన్య మహాప్రభు యొక్క దర్శనం చేసుకొని హరిదాస్ ఠాకూర్తో పాటు ఆయన ఇంట్లో ఉండేవారు. సో తర్వాత హరిదాస్ ఠాకూర్ యొక్క సాంగత్యంలో ఉండటం వల్ల ప్లస్ చైతన్య మహాప్రభు ప్రతిరోజు ఒక దిననిత్యమైన కార్యక్రమం ఏంటంటే పొద్దున్నే జగన్నాథ్ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి హరిదాస్ ఠాకూర్కి దర్శనం ఇచ్చేవారు. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ టెంపుల్లోకి వెళ్ళడానికి అర్హత లేదనమాట. ఒక గొప్ప భక్తుడైనా సరే బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల, వాళ్ళ క్యాస్ట్ సిస్టమ్స్ వల్ల ఆయన టెంపుల్లోకి వెళ్ళడానికి ఆయన నిరాకరించేవారు. సో ఆయనకి దర్శనం ఇవ్వడానికి చైతన్య మహాప్రభు స్వయం భగవాన్ కృష్ణుడు జగన్నాథ్ ఆయనే దర్శనం ఇవ్వడానికి ప్రతిరోజు చైతన్య మహాప్రభు జగన్నాథ్ దర్శనం దగ్గరికి వెళ్ళంగానే జగన్నాథ్ దగ్గర నుంచి వాళ్ళు ప్రసాదం ఇచ్చేవారు అనమాట. సో ఆ ప్రసాదం తీసుకొని ఇక్కడ హరిదాస్ ఠాకూర్ దగ్గరకు వచ్చి ఆయనకు కొంచెం ఇచ్చి తర్వాత చైతన్య మహాప్రభు ఇంటికి వెళ్ళి ఆయన ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారు. సో ఇక్కడ సనాతన గోస్వామి అక్కడికి వచ్చి ఉండేసరికి ఆయన ఈ సూసైడ్ గురించి ఆయన చైతన్య మహాప్రభుకు అర్థమయ్యి ఏం మాట్లాడకుండా ఒకరోజు సనాతన్ పిలిచి అక్కడ వాళ్ళ రూప, అనుపమ, వాళ్ళ యొక్క తమ్ముళ్ళ యొక్క వివరాలను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చైతన్య మహాప్రభు అతనితో ఒకరోజు ఇలా చెప్తారనమాట. అంటే నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు, అది సరైన విషయం కాదు అని చెప్తూ
సనాతన దేహత్యాగి కృష్ణ యదీపాయ, నువ్వు శరీరం వదిలేయటం వల్ల కృష్ణుని పొందగలిగితే కోటి దేహ క్షణేక తబే చాడితే పారీయ, నేను ఈ శరీరాన్ని 1,000,000 సార్లు వదిలేయడానికి రెడీగా ఉన్నాను, సూసైడ్ చేసుకుంటే నాకు కృష్ణుడు దొరుకుతాడంటే నేను 1,000,000 సార్లు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను నాకు కృష్ణుడు దొరికేటట్టయితే, ఆ విషయంలో జస్ట్ సూసైడ్ చేసుకోవడం వల్ల కృష్ణుడు దొరికేటట్టయితే. దేహత్యాగే కృష్ణ నా పాయి పాయియే భజనే, దేహత్యాగే కృష్ణ నా పాయే, శరీరం వదిలేయటం అనేది కృష్ణుని పొందలేము మనం, అంటే ఆ సూసైడ్ చేసుకుంటే కృష్ణుని పొందలేము. కృష్ణుని పొందాలంటే పాయియే భజన చేయడం ద్వారా, భక్తి చేయడం ద్వారా మాత్రమే మనం కృష్ణుని పొందగలం. కృష్ణ ప్రాప్త్యరోపాయ కోననహి భక్తి వినా, వేరే ఏ ఉపాయం లేదు, భక్తికి మినహాయించి వేరే ఏ విధంగా కూడా మనం కృష్ణుణ్ణి పొందలేము. దేహత్యాగాది యథాసభ తమో ధర్మ, ఇది తమో గుణానికి సంబంధించిన ఆలోచన వ్యవహారం అనమాట. ఈ శరీరాన్ని నేను త్యాగం చేస్తాననేది ఇది తమో గుణానికి సంబంధించిన వ్యవహారం. తమో రజో ధర్మే కృష్ణేర నాపాయే మర్మ, ఈ తమో గుణం రజోగుణం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కృష్ణుడి యొక్క అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టం అండి, తమో గుణం రజోగుణం వ్యవహారంలో ఉంటే. భక్తి వినా కృష్ణే కబూ నహి ప్రేమోదయ, భక్తి లేకపోతే కృష్ణుడి పైన ప్రేమ అనేది మన హృదయంలో ఎప్పుడూ రాదన్నమాట. ప్రేమ వినా కృష్ణ ప్రాప్తి అన్య హైతే నయ, ఆ ప్రేమ దొరకకపోతే మనం కృష్ణుని పొందలేమన్నమాట. భక్తి లేకపోతే కృష్ణుడి పైన ప్రేమ రాదు, కృష్ణుడి పైన ప్రేమ లేకపోతే మనం కృష్ణుని పొందలేము. ఇది తప్ప ఇంకా మనకి వేరే ఏ మార్గం లేదు కృష్ణుని పొందాలి అని చెప్పి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఆ విధంగా చెప్పిన తర్వాత చైతన్య మహాప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తన డైలీ కార్యక్రమాలు రిచువల్స్ అన్ని చేసుకోవడానికి, మధ్యాహ్న స్నానం తర్వాత భోజనం చేయడానికి అనమాట. సో హరిదాస్ ఠాకూర్, సనాతన గోస్వామి తర్వాత వాళ్ళు చైతన్య మహాప్రభు యొక్క కృప గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ రోజంతా గడుపుతారనమాట. చైతన్య మహాప్రభు ఒకరోజు సముద్రం దగ్గర ఉన్నప్పుడు సనాతన గోస్వామి కబురు పెడతారనమాట, ఒకసారి వచ్చి కలువు అని చెప్పి. సో అప్పుడు ఆయన వచ్చి కలిసేటప్పటికి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం అనమాట. సో మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఆయన టెంపుల్ ముందు నుంచి రాకుండా వేరే బ్యాక్ రూట్ తీసుకొని సముద్రం మట్టి పైన నడుచుకుంటూ వస్తుంటారనమాట. ఆ ఎండాకాలం వేడికి ఆ మట్టి అంతా కూడా ఒక పెనంలాగా మాడిపోతూ ఉంటుంది అనమాట. ఆయన కాళ్ళు నడిచి వచ్చేసరికి చైతన్య మహాప్రభు పడతారనమాట, నువ్వు ఎటు నుంచి వచ్చావు నన్ను మీట్ అవడానికి అంటే ఆయన నేను ఈ సముద్రపు ఒడ్డు నుంచి వచ్చాను నేను అని అంటారు, అంటే సముద్రపు ఒడ్డు ఆ ఇసుక పై నుంచి వచ్చాను అని అంటారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఎందుకు నువ్వు జగన్నాథ్ దర్శనం ముందు నుంచి రాలేదంటే అక్కడ జగన్నాథ్ భక్తులు ఎప్పుడూ నడుస్తుంటారు, వారి ఒంటి పైన నా నీడ పడినా సరే అది వారిని అపవిత్రం చేసిన భావన అవుతుంది కాబట్టి వారికి సేవల్లో నేను భంగం కలిగించకూడదని చెప్పి నేను అందుకే ఆ రూట్ తీసుకోలేదు, ఇటువైపు నుంచి వచ్చాను అని అంటారు అనమాట. అప్పుడు ఆయన యొక్క పాదాలు చూస్తే పాదాలపైన అన్ని వేడి బొబ్బర్లు వచ్చేసి ఉంటాయి అనమాట. ఆ వేడికి బాగా ఉడికిపోయి ఆ ఎండలో కాళ్ళన్నీ కూడా బొబ్బర్లు వచ్చేసి ఉంటాయి అనమాట. సో అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన యొక్క వైరాగ్యానికి, భక్తుల పైన ఉండే ఆయన యొక్క నమ్మకానికి, భగవంతుడి యొక్క సేవ యొక్క ప్రాధాన్యత ఆయన మెచ్చుకుంటారనమాట. మెచ్చుకొని చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని బాగా మెచ్చుకొని చెప్తారనమాట. సునీ మహాప్రభు మనే సంతోష పాయిల, చైతన్య మహాప్రభు ఆయన మనసులో చాలా సంతోషించారనమాట. తుష్టహోన తాండ్రే కిచ్చు కహితే లగిల, ఆయన సంతోషించి ఈ విధంగా ఏదో చెప్పబోయారనమాట. యద్యాపియో తుమి హావో జగత్ పావన, నువ్వు ఉన్నది ఈ జగత్తునంతా కూడా పావనం చేయటానికి. తోమా స్పర్శ పవిత్ర హయ దేవ మునిగణ, నిన్ను స్పర్శించినంత మాత్రానే దేవతలు మునులు వాళ్ళందరూ కూడా పునీతులవుతారు. తథాపి భక్త స్వభావ మర్యాద రక్షణ, కానీ భక్తుల యొక్క స్వభావం ఏమంటే వాళ్ళ మర్యాదని రక్షించుకోవటం అనమాట. మర్యాద పాలన, మర్యాద రాకీలే తుష్టకైల మోరమన, నువ్వు మర్యాదను కాపాడావు కాబట్టి, భక్తుల యొక్క మర్యాద, భగవంతుడి యొక్క మర్యాద, అందరి యొక్క మర్యాద కాపాడావు కాబట్టి నా మనసు చాలా సంతోషించింది. తుమి అయితే నా కరీలా కరే కోన్ జన, నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్పగలరు, ఒక ఎగ్జాంపుల్ అనేది ఒక శ్రేష్టమైన భక్తుడు తప్ప ఇంకెవరు చూపించలేరు అని చెప్పి చైతన్య మహాప్రభు అతను పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. తర్వాత అతని శరీరం పైన పస అనేది వస్తుంటుంది కాబట్టి ఆయన ఒకరోజు జగదానందతో అంటారనమాట, ఇలా పస అంతా వస్తుంది. చైతన్య మహాప్రభు ప్రతిరోజు వచ్చి హరిదాస్ ఠాకూర్ని ఆలింగనం చేసుకుంటారు, నన్ను ఆలింగనం చేసుకుంటారు. ఈ పస వచ్చేదంతా కూడా వాసన వస్తూ ఉంటుంది. అది చైతన్య మహాప్రభు యొక్క దివ్యమైన శరీరానికి తగిలేసరికి నేను అపరాధం చేస్తున్నాను ఏదైనా భావం నాకు అనిపిస్తుంది, నన్ను ఏం చేయమంటావు అన్నట్టు విధంగా చెప్తే ఆయన అంటారనమాట, నువ్వు బృందావనం వెళ్ళిపో, నువ్వు అంత బాధపడేటట్టయితే అన్నట్టు చెప్తాడనమాట. సో చైతన్య మహాప్రభుకి ఈ విషయం తెలిసి ఆయన జగదానందాన్ని తిడతాడనమాట. నీకంటే సీనియర్ అయిన ఒక గొప్ప భక్తుడిని నువ్వు డైరెక్షన్ ఇవ్వగలవు, నువ్వు ఆయన ఎలా ఆజ్ఞాపించగలవు, నువ్వు బృందావనం వెళ్ళిపో. ఎప్పుడు జూనియర్స్ ఎప్పుడు కూడా సీనియర్స్కి ఒక డైరెక్షన్ అనేది ఇవ్వకూడదు, వాళ్ళ నుంచి సాంగత్యం తీసుకోవాలి కానీ వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చే విధంగా నువ్వు చేయకూడదు అని చెప్పి జగదానందాన్ని తిడతారనమాట. అప్పుడు సనాతన గోస్వామి ఆయన వైపు తిరిగి, ఇప్పుడు నాకు అర్థమైంది మీరు జగదానందాన్ని ఎంత ప్రేమిస్తారో, మీరు ఆయన తిట్టడం ద్వారా ఆయన యొక్క మీ ఎంత ఆంతరంగికుడు అని చెప్పి ఇక్కడ నాకు మీరు చెప్తున్నారని చెప్పి చెప్తాడనమాట. తర్వాత చైతన్య మహాప్రభు ఈ విషయం గురించి మాట్లాడుతూ, ఒక తండ్రి అనేవాడు, తల్లి అనేది
పిల్లవాడు అక్కడ 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా ఆమె కోపగించుకోదు, ఆమె బాధపడదు అనమాట. అది తల్లి ప్రేమ యొక్క స్వభావం. అలాగే భగవంతుడి ప్రేమ ముందు ఈ శరీరం యొక్క ఒడదొడుకులు ఆయన ఏం వ్యత్యాసం చేయడు. చిన్న శరీరమా పెద్ద శరీరమా ఈ శరీరాల మధ్య ఆయన వ్యత్యాసం చేయడు అనమాట. ఇవన్నీ కూడా ఒక సన్యాసి యొక్క సమబుద్ధి అనేది నన్ను పరీక్షించడానికి భగవంతుడు నీకు ఇది పెట్టిన ఒక టెస్ట్ అనమాట. నేను నిన్ను దూరంగా అసహించుకునే విధంగా ఏమైనా చూసిండుంటే నేను ఒక గొప్ప అపరాధం చేసేవాడిని, నేను భగవంతుడికి ఈ సన్యాస ధర్మానికి అపరాధం చేసేవాడిని, నన్ను పరీక్షించడానికి భగవంతుడు ఇది చేసుంటాడు అని చెప్పి సంతోషించి వచ్చి సనాతన గోస్వామిని ఆలింగించుకోగానే సనాతన గోస్వామి ఒంటిపైన ఉండే ఆ పుళ్ళన్నీ మాయమైపోతాయి, అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. ఆయన మంచి మంచి మనిషి కింద తయారైపోతాడు అనమాట. తర్వాత చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యంలో కొంతకాలం అక్కడ గడిపి మళ్ళీ వాళ్ళు బృందావనం వెళ్ళిపోతారనమాట. సో అప్పుడు ఆయన ఈ శరీరం గురించి ఒక గ్లోరిఫై చేస్తూ ప్రభు కహే వైష్ణవ దేహ ప్రాకృత కబూనాయ, వైష్ణవుడి యొక్క శరీరము భౌతికమైన శరీరం కాదు, అప్రాకృత దేహ, అది ఆధ్యాత్మికమైన శరీరము, భక్తేర చినానందమయ, భక్తుల యొక్క శరీరం కూడా భగవంతుడి యొక్క శరీరంతో సమానం, సచ్చిత్ ఆనందమయ సంతో సమానం అనమాట. దీక్షాకాలే భక్త కరే ఆత్మ సమర్పణ, భక్తులు గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు కృష్ణుడికి వారి దేహాన్ని సమర్పిస్తారు. శైకాలే కృష్ణ తారే కరే ఆత్మసమ, ఆ సమయంలోనే కృష్ణుడు వాళ్ళని తన ఆత్మసమంగా ఆయన ట్రీట్ చేస్తాడనమాట. సో ఆ విధంగా భక్తుల యొక్క శరీరం అనేది గొప్పగా ఉంటుంది అని చెప్పి చైతన్య మహాప్రభు గ్లోరిఫై చేసినారు. తర్వాత సనాతన గోస్వామి బృందావనం వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ ఒక ప్రద్యుమ్న మిశ్రా అని చెప్పి ఇంకొక భక్తుడు బెంగాల్ నుంచి శ్రీహట్ట అనే ప్రాంతం నుంచి వస్తాడనమాట. సో చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో పాటు సాంగత్యంలో ఆయన దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట. కృష్ణలీల గురించి వినాలని చెప్పి నేను అనుకుంటున్నాను, కృష్ణుడి యొక్క లీలలో కృష్ణుడి యొక్క గుణగణాల గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు సౌత్ ఇండియా వెళ్ళినప్పుడు మీరు విన్నారని చెప్పి వాటి గురించి తెలుసుకుందామని వచ్చాను అని చెప్పి చెప్పంగానే చైతన్య మహాప్రభు ఆయనకి చెప్తూ కృష్ణ కథ సునీ బారే మోరా ఇచ్చో హయ, కృష్ణ కథ కహా మోరే హోనా సదయ, అంటే ఈ విధంగా చెప్పాడనమాట. కృష్ణ కథ సునీ బారే, కృష్ణుడి యొక్క కథ గురించి వినాలని చెప్పి మోరా ఇచ్చో హయ, నాకు కోరిక కలిగింది. కృష్ణ కథ కహ, మీరు నాకు కృష్ణ కథ గురించి చెప్పండి. మోర హానా సదయ, నా వైపు దయ చూపిస్తూ కృష్ణుడి యొక్క కథల గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, వివరించండి, వర్ణించండి అని చెప్పి కోరుకుంటారు. ప్రభు కహేనా, చైతన్య మహాప్రభు ఏమంటారు, కృష్ణ కథ ఆమీ నాహి జాని, నాకు కృష్ణ కథ నాకేమి తెలియదు. సబే రామానందే జానే, మొత్తం రామానందరాయకే తెలుసు. తాండ్ర ముఖేసుని, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగి విను అని చెప్పి చెప్తారనమాట. భాగ్య తోమారా కృష్ణ కథ సునీతే హయమన, నువ్వు ఒక గొప్ప భాగ్యవంతుడివి, ఎందుకంటే నీ మనసులో కృష్ణ కథ వినాలని చెప్పి ఒక కోరిక కలిగింది, అదే గొప్ప భాగ్యవంతుడు నీవు. రామానంద పాషయాయ్ కరహే శ్రవణ, నువ్వు రామానందరాయ దగ్గరికి వెళ్ళి దానికి అది కోరికనంతా కూడా అక్కడ నువ్వు నెరవేర్చుకో అని చెప్పి చెప్తారనమాట. తర్వాత చైతన్య మహాప్రభు కోరిక పైన ఆయన రామానందరాయ ఇంటికి వెళ్తారనమాట. రామానందరాయ ఆ టైంలో ఆయన ఒక డ్రామా చేస్తుంటారనమాట, జగన్నాథ వల్లభ నాటకం అని చెప్పి డ్రామా చేస్తూ దానికోసం 2 దేవదాసీల్ని ఆయన ట్రైనింగ్ ఇస్తుంటారనమాట. ఆ నాటకం యొక్క భంగిమలను భావాల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆయన వాళ్ళని తన తోటలోకి తీసుకెళ్లి వాళ్ళందరికీ పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తుంటారనమాట. ప్రద్యుమ్న మిశ్రా వచ్చారని చెప్పి రామానందరాయ అసిస్టెంట్ ఆయన అక్కడ కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టి ఇప్పుడే వస్తారని చెప్తారనమాట. ఎంతసేపు అయినా రామానందరాయ రాకపోయేసరికి అక్కడ అడుగుతారనమాట, ఏంటి రాలేదు అని అడిగితే ఆయన ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి చెప్తారనమాట. 2 దేవదాసులకి ఆయన నాటకం యొక్క ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి చెప్తారనమాట. సో అది వినేసరికి ఈయనకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. తర్వాత కొంచెం ఒక 2-3 గంటలు అయిపోయిన తర్వాత రామానందరాయ దగ్గరికి వెళ్ళి ఎవరైనా వచ్చారని చెప్పి అసిస్టెంట్ అడిగితే ఇలా ప్రద్యుమ్న మిశ్రా ఒక ఆయన వచ్చారని అని చెప్పంగానే ఆయన ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని ఆపి ఇక్కడికి వచ్చి చెప్తారనమాట. నన్ను క్షమించండి, మీరు వచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, మా వాళ్ళు చెప్పలేదు, మీరు చెప్పండి దేనికి వచ్చారనగానే ఈయన ఏం చెప్పాలో తెలియక అదే మిమ్మల్ని చూద్దామని వచ్చాను, మీతో జస్ట్ ఇలా వచ్చాను, మిమ్మల్ని పలకరించి వెళ్దామని చెప్పి వచ్చి అలా వెళ్ళిపోతాడు అనమాట. ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంకాలం స్నానం చేసుకొని చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతారనమాట, నువ్వు విన్నావా, ఆయన దగ్గర నుంచి కథ విన్నావా అంటే ఆయన అంటాడనమాట, నేను వినలేదు, రామానందరాయ ఆ టైంలో ఆయన డ్రామా నేర్పిస్తున్నారని చెప్పి అది విన్నాను నేను, అందుకని చెప్పి నా మనసు కొంచెం డిస్టర్బ్ అయింది, అందుకని చెప్పి నేను అక్కడ వినకుండా వచ్చేసానంటారు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు రామానందరాయ యొక్క గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఎంత గొప్పవాడంటే అమ్మాయి పక్కన ఉండి ఆమె ఎంత సుందరమైన అమ్మాయి ఉన్నా సరే ఇతని మనసు అనేది ఇతను చెలించదు, నేనైనా సరే సన్యాసం తీసుకున్న తర్వాత అమ్మాయి పేరు వినగానే నేనైనా సరే చెలించిపోవచ్చు, కానీ రామానందరాయ శరీరం అనేది ఒక దివ్యమైన శరీరం, అతను ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది కాదు, ఆయన యొక్క మనస్తత్వం అని చెప్పి రామానందరాయని గొప్పగా గ్లోరిఫై చేసి కృష్ణ కథ వినాలంటే అలాంటి గొప్ప భక్తుల ద్వారా నువ్వు వినగలవని చెప్పి మళ్ళీ పంపిస్తారనమాట. సో రామానందరాయ గురించి చెప్తూ రాగానుక మార్గే జాని రాయేర భజన, ఆయన భజన అనేది స్పాంటేనియస్లో రాగానుక మార్గ ద్వారం ద్వారా ఆయన శరీరం అంటే ఆయన రామానందరాయ అనేది ఆయన ఉండేది సిద్ధ దేహతుల్య, ఆయన దేహం సిద్ధ దేహంతో సమానం అనమాట.
తార ప్రాకృత నాహ్యమన, ఆయన భౌతిక శరీరం కింద లెక్క వేయద్దు. ఆమీహ రాయరస్థానే సునీ కృష్ణ కథ, నేను కూడా కృష్ణ కథ వినాలంటే రామానంద రాయ దగ్గరే వింటాను. సునీత ఇచ్చా హోయా ఏది పునః యాహతాహ, నీకు ఆ కోరిక కనుక ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మళ్ళీ అక్కడే నేర్చుకో అని చెప్తారనమాట. గృహస్థ హానా నాహే రాయ సద్వర్గేర వశే, ఆయన గృహస్థుడైనా సరే ఆయన ఈ అరిషడ్ వర్గాలకి వశుడయ్యే కాదు. విషయీ హోనా సన్యాసీర ఉపదేశే, ఆయన ఒక చూడటానికి ఒక ప్రపంచ సందర్భంగా ఒక సాధారణమైన మనిషి అయినా సరే ఆయన సన్యాసులు కూడా బోధించేంత శక్తి ఉన్నవాడు ఆయన అంటాడనమాట. ఏ సభా గుణ తాండ్ర ప్రకాశ కరితే, ఈ గుణాలన్నీ కూడా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడనమాట. మిశ్రేర పాతాయిల తాహాన్ శ్రవణ కరితే, ప్రద్యుమ్న మిశ్రాన్ని ఆయన దగ్గరికి పంపించారనమాట. నువ్వు ఆయన దగ్గర నుంచి లీల విను అని చెప్పి, భగవంతుడి యొక్క నామాన్ని గురించి విను, భగవంతుడి యొక్క లీలలు విని చెప్పి ఆయన దగ్గరికి పంపిస్తారనమాట. భక్త గుణ ప్రకాశితే ప్రభు బాలజానే, భక్తుల యొక్క గుణాలని బాగా అంటే స్ప్రెడ్ చేయాలని చెప్పి గొప్పగా గ్లోరిఫై చేయాలంటే చైతన్య మహాప్రభుకు బాగా తెలుసు. నానా భంగితే గుణ ప్రకాశి నిజ లాభమాని, ఎన్ని విధాలుగా భక్తుల యొక్క గొప్పతనాన్ని ఎలా వర్ణించేవారంటే ఆయన సొంత లాభాన్ని చూసుకునేవారనమాట. ఏ విధంగా అంటే భక్తుల యొక్క ప్రాధాన్యత పెరిగితే భగవంతుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి అనే విధంగా అనమాట. భక్తి ప్రేమ తత్వ కహే రాయకరి వక్త. సో ఒక వక్త స్పీకర్ కింద ఆయన భక్తి గురించి మాట్లాడాడు, ప్రేమ గురించి మాట్లాడాడు, తత్వం గురించి మాట్లాడాడు. ఆపాని ప్రద్యుమ్న మిశ్రా సహా హోయ శ్రోత, అంటే చైతన్య మహాప్రభు ప్రద్యుమ్న మిశ్రా అది శ్రోత కింద అయ్యి అది 3 విషయాల గురించి వాళ్ళు క్షుణ్ణంగా నేర్చుకున్నారనమాట. తర్వాత హరిదాస ద్వారా నామ మహాత్మ్య ప్రకాశ, హరిదాస ఠాకూర్ ద్వారా నామం యొక్క గొప్పతనాన్ని ఎలా ప్రకాశించారో, సనాతన ద్వారా భక్తి సిద్ధాంత విలాస, సనాతన గోస్వామి ద్వారా భక్తి యొక్క సిద్ధాంతాలన్నింటినీ కూడా హరిభక్తి విలాస రూపంలో ప్రచారం చేశారనమాట. శ్రీ రూప ద్వారా వ్రజేర ప్రేమ రసలీల, శ్రీ రూప గోస్వామి ద్వారా బృందావనంలో కృష్ణుడి యొక్క ప్రేమ గురించి, రాసలీల అంటే రసలీల అంటే కృష్ణుడి యొక్క 5 రసాలు, శాంతరస, దాస్యరస, సఖ్యరస, వాత్సల్య రస, మాధుర్య రస, వీటన్నిటి గురించి భక్తి రసామృత సింధు అనే పుస్తకం ద్వారా వాటన్నిటి గురించి గొప్పగా ప్రజలందరికీ తెలిసే విధంగా చేశారనమాట. ఖీ బుజ్జితే పారే గంభీరే చైతన్యారకెళ్ళ, ఈ విధంగా చైతన్య మహాప్రభు యొక్క లీలలన్నీ కూడా ఒక గాఢమంగా ఉంటాయి అనమాట. అందరికీ అర్థం కావు. సాధారణంగా మనం నీటిపైన కనిపించేది తెలుస్తాం, నీటి లోపల ఏముంది అనేది మనకు తెలియదు. సో అలాగే చైతన్య మహాప్రభు యొక్క మనసులో ఏముంది, ఆయన యొక్క ప్లాన్లు ఏంటనేది మనకి ఎవరికి తెలియదు అనమాట. ఒక బ్రాహ్మణుడు బెంగాలీ నుంచి ఒక డ్రామా అనేది రచించి చైతన్య మహాప్రభుకి వినిపిద్దామని చెప్పి పూరి వస్తాడన్నమాట. అంటే అక్కడ ఒక నియమం ఏంటంటే ఎవరైనా సరే ఏమైనా రచించినా సరే అది వినిపించాలన్నా సరే చైతన్య మహాప్రభుకి అందులో ఎంత రాసాభాస ఏమైనా ఉంటే అవి ఫస్ట్ స్వరూప దామోదర విని అది అతను అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని చైతన్య మహాప్రభు ముందు వినిపించేవారు అనమాట. సో ఈ బ్రాహ్మణ వచ్చేసరికి చైతన్య మహాప్రభు గురించి కంపోజ్ చేశాను, మీరు వినండి కొంచెం అని చెప్పి స్వరూప దామోదర దగ్గరికి వెళ్ళంగానే స్వరూప దామోదర ఫస్ట్ వద్దంటాడు. అయినా సరే ఇతను కొంచెం వెంటపడేసరికి ఫస్ట్ 2-3 శ్లోకాలు మీరు నాంది శ్లోకం అనేది ఎలా రాశారని చెప్పంగానే అతను జగన్నాథు ఒక కదలని దేవుడు, చైతన్య మహాప్రభు ఒక కదిలే దేవుడు అన్నట్టు విధంగా కొంచెం మాట్లాడతాడు అనమాట. సో అప్పుడు వచ్చేసరికి స్వరూప దామోదర అక్కడ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది కరెక్ట్ కాదు, ఆయన కదలకపోయినంత మాత్రాన ఆయన లీలలు చేయడు, వీడి యొక్క వ్యత్యాసం అనేది ఇలా చేయటం వల్ల నువ్వు సరిగ్గా కంపోజ్ చేయలేదు, నువ్వు చేద్దామని అనుకుంటున్నావు కానీ దానికి ఒక ట్రైనింగ్ అనేది కావాలి, ఒక గైడెన్స్ అనేది కావాలి, కాబట్టి నువ్వు ఆయన్ని కొంచెం మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళి సాధారణంగా నువ్వు ట్రైనింగ్ తీసుకొని రా అని చెప్పి ఆయనకు ఒక గైడెన్స్ అనేది ఇలా చెప్తారనమాట. యాహ భాగవత పడ వైష్ణవేర స్థానే, నువ్వు ఫస్ట్ వెళ్ళి వైష్ణవుల యొక్క సాంగత్యంలో భాగవతాన్ని చదువు. ఏకాంత ఆశ్రయకర చైతన్యర చరణే, నీ చైతన్య మహాప్రభు యొక్క పాదాలపైన ఒక గాఢంగా ధ్యానించు, ఏకాంతంగా ఆశ్రయించాలని చెప్పి నీ మనసుని లగ్నం చేయి. చైతన్యర భక్తగణేర నిత్యకర సంఘ, చైతన్య మహాప్రభు యొక్క భక్తులతో నిత్యం సాంగత్యం చెయ్యి. తబేతా జానీబా సిద్ధాంత సముద్ర తరంగ, అప్పుడే మాత్రం ఈ సిద్ధాంతాలనే సముద్రాల యొక్క ఈ అలలను నువ్వు తెలుసుకోగలుగుతావు, నువ్వు వారి భక్తుల యొక్క సాంగత్యంలో మాత్రమే. తబేత పాండిత్య తోమార హైవ సఫల, ఈ పాండిత్యం అనేది సఫలం అప్పుడే అవుతుంది. కృష్ణేర స్వరూపలీల వర్ణీవ నిర్మల, అప్పుడు ఒక నిర్మలమైన ప్రశాంతమైన మనసుతో మాత్రమే అప్పుడు కృష్ణుడి యొక్క లీలను నువ్వు లెక్కించగలవు, వర్ణించగలవు అని చెప్పి ఆ బ్రాహ్మణుడికి బాగా అంటే ఒక ఎంకరేజింగ్గా చెప్పేసరికి ఆ బ్రాహ్మణుడు కూడా చాలా సంతోషించి స్వరూప దామోదరాకి చాలా గొప్పగా అంటే నమస్కారాలు చెప్పి తన ఫ్యామిలీని కూడా త్యజించేసి ఇక సన్యాసం తీసుకుని ఇక జగన్నాథ్పురిలోనే భక్తుల యొక్క సాంగత్యంలో ఉండిపోతాడనమాట. సో చైతన్య మహాప్రభు ఏంటంటే ఈ లాస్ట్ 18 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు ఆయన బాగా ఎక్స్ట్రసీలోకి వెళ్ళిపోయేవారు.
సో ఆ ఎక్స్టసీ అనేది అంటే ఒక గాఢమైన హయ్యెస్ట్ లెవెల్లో చూపించేవారు అనమాట. అక్కడ ఇంకొక ఏంటంటే ఆయన ఆ ఎక్స్టసీలో ఉన్నప్పుడు, ఆ భావంలో ఉన్నప్పుడు రామానందరాయ, స్వరూప దామోదర మాత్రమే ఆయనకి అటెండ్ అయ్యి ఆయన యొక్క ఆ మూడుకి తగ్గట్టు వాళ్ళు ఆ శ్లోకాలు పాడటం కానీ, కవితలు చెప్పడం కానీ, విద్యాపతి లేకపోతే బిల్వమంగళ్ ఠాకూర అలా గొప్ప భక్తుల యొక్క రాధాకృష్ణ లీలల గురించి వాళ్ళు వర్ణిస్తూ ఉంటుంటే అప్పుడు ఆయన భావానికి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా చెప్పే కొద్దీ ఆయన కొంచెం సంతోషించేవారు అనమాట. తర్వాత రఘునాథ్ దాస్ స్వామి కూడా కిందటి సెషన్లో మనం చూసుకున్నాం. చైతన్య మహాప్రభు బృందావనం వెళ్దామని చెప్పి బెంగాల్ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వచ్చి చైతన్య మహాప్రభుని కలిసి నాకు మీ పాదాల యొక్క సేవలో నా జీవితాన్ని సరెండర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు ఆయనకు ఒక అవకాశాన్ని చెప్తారనమాట. నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళి నీ నార్మల్ పనులు చేయి, అతి తొందరలో నీకు అవకాశం దొరుకుతుందని చెప్తారనమాట. తర్వాత కొంతకాలానికి అక్కడ నిత్యానంద ప్రభు పానీహటి వచ్చినప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళ నాన్నగారికి చెప్పి పానీహటికి వెళ్తాడనమాట. అక్కడ నిత్యానంద ప్రభు రఘునాథ్ దాస్ వచ్చాడనగానే దగ్గరికి పిలిచి, నీకు ఇవాళ ఒక పనిష్మెంట్ ఇస్తున్నాను నువ్వు ఎంతకాలం అని చెప్పి భక్తుల దగ్గర నుంచి పారిపోతూ ఉంటావు, ఇవాళ ఈ భక్తులందరికీ నువ్వు ప్రసాదాన్ని సమకూర్చు అని చెప్తారనమాట. చెప్పంగానే రఘునాథ్ దాస్ చాలా సంతోషించి ఆయన దగ్గర అంటే మనుషులతో అక్కడ డబ్బులతో ఆ ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర పాలు, పెరుగు, పళ్ళు అన్ని రకరకాలని తెప్పించి చిదాదహి మహోత్సవాన్ని చేసి భగవంతుడికి నైవేద్యం చేసి నిత్యానంద ప్రభుకి సమర్పిస్తారనమాట. పాల వెరైటీ ఒకటి, పెరుగు వెరైటీ ఒకటి, అలాగే డిఫరెంట్ వెరైటీస్ అని చేపించి అవన్నీ ప్రతి వచ్చిన వాళ్ళందరికీ కూడా దాన్ని పంచిపెడతారనమాట. సో నిత్యానంద ప్రభు కొంచెం ఆస్వాదించిన తర్వాత తన ధ్యానంతో చైతన్య మహాప్రభుని అక్కడ పిలుస్తారనమాట. సో చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుకు అక్కడ తినే వాళ్ళందరికీ కొంచెం ఆటాడిస్తూ శుద్ధ భక్తులు మాత్రమే పరిశీలన చేయగలిగారు చైతన్య మహాప్రభు వచ్చారని. సో చైతన్య మహాప్రభు ఆయనకి పడుతుంటే, నిత్యానంద ప్రభు ఈయనకి పడుతుంటే అలా కొంచెం వాళ్ళందరూ సంతోషించి అందరూ భక్తులు కూడా ఆనందించి ఎంతమంది జనాలు వచ్చారంటే అక్కడ కూర్చోడానికి కొంతమంది అక్కడ చెరువు గట్టును కూర్చున్నారు, కొంతమంది ఊర్లో కూర్చున్నారు, కొంతమంది ప్లేస్ లేక నీళ్ళలోకి వెళ్ళి నుంచున్నారనమాట. ఈ వార్త వినంగానే ఇక్కడ చాలా పెద్ద మహోత్సవం జరుగుతుందని చెప్పి పక్క ఊరు నుంచి కూడా చాలామంది జనాలు వాళ్ళ సరుకులు తీసుకొచ్చారన్నమాట ఇక్కడ అమ్ముదాము అని చెప్పి. సో వాళ్ళ దగ్గర నుంచి సరుకులు కొని వాళ్ళకే మళ్ళీ అక్కడ తయారు చేసి మళ్ళీ వాళ్ళకి వెనక్కి పెట్టారనమాట ఈ ప్రసాదం కింద అనమాట. సో ఆ విధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రసాదం అనేది ఎంత వితరణ జరిగిందంటే లెక్కలేదనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో అదంతా అయిపోయిన తర్వాత చైతన్య మహాప్రభు చాలా సంతోషిస్తారు, నిత్యానంద ప్రభు చాలా సంతోషిస్తారనమాట. ఆ మరుసటి రోజు రాఘవ పండిత్ ఇంట్లో రఘునాథ్ దాస్ని పిలిపించి ఆయన పాదాలు రఘునాథ్ దాస్ తలకాయ పైన పెట్టి, నీకు అతి తొందరలో నీకు చైతన్య మహాప్రభు కృప అనేది దొరుకుతుంది, నిన్ను స్వరూప దామోదరకి నిన్ను అసిస్టెంట్గా చేస్తారు, అప్పుడు నేను స్వరూపేర రఘు అని చెప్పి నీకు పేరు వస్తుంది, తర్వాత నీకు ఒక గొప్ప భక్తుడు అయ్యే అవకాశాన్ని నీకు చైతన్య మహాప్రభు తొందరలో నీకు కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని చైతన్య మహాప్రభు యొక్క కృపని నీకు తొందరలో దొరికే అవకాశం ఉందని చెప్పి ఆయన ఆశీర్వాదం చెప్తారనమాట. ఆయన తర్వాత రఘునాథ్ దాస్ కోసం సంతోషించి వెనక్కి వెళ్ళిపోతారు. తర్వాత ఒకరోజు వాళ్ళ గురువుగారైన బలరామాచార్య ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, ఆ పూజారి తను చేసే సేవను వదిలేసి వెళ్ళిపోతానంటున్నాడు. తర్వాత అంటే అప్పుడు ఏంటంటే రఘునాథ అప్పటి నుంచి ఇక ఇంట్లోంచి పారిపోదాం అని చెప్పి ట్రై చేస్తుంటాడు అనమాట. సో ఈయన ఇంట్లోంచి పారిపోవడం, వాళ్ళ తండ్రులు ఆయన వెళ్ళి వెతికించి మళ్ళీ ఇంటికి తీసుకురావడం, కట్టేయటం. సో ఆయన మళ్ళీ ఇంట్లోంచి పారిపోవడం అలా రోజు జరుగుతుండే విషయం అనమాట. సో ఒకరోజు ఇక అదే బలరామాచార్య వచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏదో ఉంది, మీరు తొందరగా ఒకసారి వచ్చి మా పూజారితో మాట్లాడు, నువ్వు కొంచెం సమయస్ఫూర్తి కలవాడివి అని చెప్తారనమాట. ఏంటంటే రఘునాథ్ దాస్ ఎంత సమయస్ఫూర్తి కలవాడంటే ఆయన కొంచెం చిన్నగా ఉన్నప్పుడు తండ్రి వీళ్ళ బాబాయి అనేవాళ్ళు అక్కడ ఆ ఊరికి జమీందారులు అనమాట. అక్కడంతా ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలన్నమాట. సో వీళ్ళు ఆల్మోస్ట్ 20 లక్షల రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళు, 12 లక్షల రూపాయలు ట్యాక్స్ కింద కట్టేవారు అనమాట. అంటే 8 లక్షల గోల్డ్ కాయిన్స్ అనేవి వాళ్ళకి అప్పట్లోనే మిగిలాయి అనమాట. ఈ 12 లక్షల్లో కూడా సరిగ్గా కట్టకుండా కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువలు చేస్తున్నారని చెప్పి అంతకుముందు ఒక ముస్లిం అనేవాడు అక్కడ ట్రెజరర్ కింద ఉండేవాడు అనమాట. సో అతని పోస్ట్ పోయి వీళ్ళు ఆక్యుపై చేశారు, వీళ్ళు ఎక్కువ తినేస్తున్నారు అని చెప్పి కొంచెం ఇయర్స్ వచ్చేసరికి అక్కడ మెయిన్ ఫైనాన్స్ మినిస్టర్ కంప్లైంట్ చేస్తారనమాట. సో వాళ్ళు వచ్చి వీళ్ళని ఫైనాన్స్ మినిస్టర్ ఇతనికి మళ్ళీ అథారిటీ ఇస్తారనమాట. ఇతను వచ్చి వీళ్ళ తండ్రిని వీళ్ళ బాబాయిని బంధించడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు పారిపోతారు ముందే తెలుసుకుని. వాళ్ళకి ఎవరో దొరకపోయేసరికి రఘునాథన్ తీసుకెళ్ళి బంధించేస్తారనమాట. సో ఈ చిన్న అబ్బాయిని చూసి అతనికి దండించడం లేక అతని ముగ్ధమైన శరీరం చూసి చాలా ఇబ్బందిగా చెప్తాడనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ నాన్న మీ బాబాయిని పిలిపించు, వాళ్ళు ఎంత అంటే అంతకుముందు నేను సంపాదించేవాడిని, బట్ ఇప్పుడు ఏంటంటే మీ నాన్న మాత్రమే సంపాదించుకుంటున్నాడు అని చెప్తుంటారు అనమాట. సో అప్పుడు ఈ అబ్బాయి కూడా అంటాడనమాట, మీరు వాళ్ళు కొట్టుకుంటారు, మీరు అన్నదమ్ములాగా అందరూ వ్యవహరిస్తుంటారు, ఏంటి ఇది కొన్ని రోజుల కోసం చిన్న చిన్న గొడవలు ఏముంది అంటే ఆ విధంగా కొంచెం ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. డబ్బుల విషయంలో ఏముంది, సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఈ గొడవలు అన్నట్టు కొంచెం అబ్బాయి చెప్పేసరికి అప్పుడు తర్వాత అతను కూడా ఈ రఘునాథ్ని పిలిపించి మీ బాబాయిని మీ తండ్రిని రమ్మని చెప్పు, సావధానంగా మాట్లాడుకుందాం, దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం అని చెప్పంగానే తర్వాత ఆ ఇష్యూని అనేది సెటిల్ చేశారనమాట.
సో ఇతని యొక్క సమస్ఫూర్తి తెలిసి బలరామాచార్య అంటే నువ్వు వచ్చి మా పూజారికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, అతన్ని కొంచెం భగవంతుడికి పూజ చేయడానికి కమిట్మెంట్ అనేది చూపించమను అని చెప్పేసరికి రఘునాథ్ అంటాడు, నేను వస్తాను, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగిపెట్టి వస్తానని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర దిగబెట్టేసి ఇక అక్కడి నుంచి ఇక వెనక ఇక మనుషులు ఎవరు లేరు అని చెప్పి ఇక పారిపోతాడు అనమాట. మెయిన్ రోడ్ తీసుకోకుండా 12 రోజులు అడవి మార్గం కింద నడుచుకుంటూ చైతన్య మహాప్రభు 3 రోజులకు ఒకసారి ఏదో నీళ్ళు కొంచెం పాలు ఏం దొరికితే తిని 12 రోజుల్లో ఆయన జగన్నాథ్పురి వస్తాడనమాట. జగన్నాథ్పురి వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు యొక్క అసోసియేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు యొక్క అసోసియేషన్లో ఆయన స్వరూప దామోదరికి అప్పచెప్తారనమాట. ఆయన యొక్క ట్రైనింగ్ కింద ఆయన కింద ఇస్తారనమాట. తోమార ఉద్దారితే గౌర ఐల అపానే చుటీల చోమార యత విఘ్నాది బంధనే. ఇది నిత్యానంద ప్రభు ముందు చెప్పారనమాట. నిన్ను ఉద్ధరించడానికి చైతన్య మహాప్రభు వచ్చారు, నీకు నీ జీవితంలో ఇక ఏమైనా విఘ్నాలు ఉంటే అవన్నీ నాశనం అయిపోతాయి. స్వరూప రస్తానే తోమ కరీబే సమర్పణే, నిన్ను స్వరూప దామోదర్ యొక్క అసోసియేషన్లో నిన్ను ఆయన అప్పగిస్తారు. ఆంతరంగ భృత్య బలి రకీబే చరణే, ఆయన పాదాల దగ్గర నిన్ను ఒక ఆంతరంగ శిష్యుడి కింద భక్తుడి కింద నిన్ను పెట్టుకుంటారు. నిశ్చితవన యాహ ఆపాన భవన, నిశ్చితంగా నువ్వు మీ ఇంటికి వెళ్ళు. అచిరే నిర్విఘ్న పాబే చైతన్య చరణం, చాలా తొందరలో నువ్వు చైతన్య మహాప్రభు యొక్క చరణాలను పొందగలవు అని చెప్పి చెప్తారనమాట. తర్వాత చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు కహే కృష్ణ కృప బలిష్ట సభా హైతే, కృష్ణుడి యొక్క కృప అన్ని కారణాల కంటే చాలా గొప్పది. తోమార కాడిల విషత గర్త హైతే, నిన్ను ఈ అంటే భౌతికంగా మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి నిన్ను బయటికి రావడానికి చైతన్య భగవంతుడి యొక్క కృప అనేది గొప్ప కారణం అంటారన్నమాట. రఘునాథ మనే కహే కృష్ణ నాహి జానే, నాకు కృష్ణుడు ఎవరో తెలియదు. తవ కృప కాడీల ఆమె మాని, మీ కృప వల్ల మాత్రమే నేను ఈ సంసార భవబంధాల నుంచి బయటికి రాగలిగాను, అది నాకు తెలిసి మాత్రం మీ కృప మాత్రమే అని చెప్పి చెప్తాడనమాట. సో తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి సడన్గా అక్కడ వచ్చేసాడు కాబట్టి అక్కడ కొన్ని రోజులు చైతన్య మహాప్రభు దగ్గర ప్రసాదం తీసుకున్నాడు అనమాట. తర్వాత ఒక 5 రోజుల పాటు చైతన్య మహాప్రభు దగ్గర ప్రసాదం తీసుకున్నారు. తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ టెంపుల్లో ప్రసాదం తీసుకున్నారనమాట. తర్వాత సింహద్వారం దగ్గర నుంచొని అక్కడ ఎవరైనా దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళ దగ్గర నుంచి భిక్ష కింద వ్యవహరించేవారనమాట. కొన్ని రోజులు అక్కడి నుంచి కాకుండా కొన్ని సత్రాల్లో తినేవాడు. వివిధ రకాలుగా తన వైరాగ్యాన్ని అనేది ప్రదర్శిస్తూ చైతన్య మహాప్రభు కూడా చాలా సంతోషించారనమాట. ఒక సన్యాసి అవ్వాలనుకుంటే నాకు రేపటి భోజనం ఎప్పుడు వస్తుందని చెప్పి ఆలోచన ఉండకూడదు అన్నమాట. భగవంతుడిపైన డిపెండ్ అయి ఉండాలన్నమాట. అలాంటి భావాన్ని వైరాగ్యాన్ని పెంపొందించుకున్నందుకు చైతన్య మహాప్రభు చాలా సంతోషిస్తారనమాట. సో వైరాగ్య యొక్క లక్షణాల గురించి చైతన్య మహాప్రభు తర్వాత మాట్లాడుతూ, వైరాగి కరీబే సదా నామ సంకీర్తన, వైరాగ్యంలో ఉన్నవాడు ఎప్పుడూ నామ సంకీర్తన చేస్తూ ఉండాలి. మాగీయ కానా కరే జీవన రక్షణ, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని అతను భిక్షాటన చేసుకుంటూ అతని జీవనాన్ని రక్షించుకుంటూ అతను జీవిస్తూ ఉండాలన్నమాట. వైరాగి హోనా యవా కరే పరాపేక్ష, వేరే వాళ్ళపైన ఉండకూడదు, అంటే ఆధారపడి ఉండకూడదు అనమాట అతని యొక్క జీవనం. కార్యసిద్ధి నాహే కృష్ణ కరేన ఉపేక్ష, అతను ఆ విధంగా చేసి ఉంటే అతను కృష్ణుడిని నెగ్లెక్ట్ చేసిన వాడు అవుతాడనమాట. అంటే కృష్ణుడు కూడా ఇతన్ని పట్టించుకోడు అనమాట. వైరాగి హోనా కరే జిహ్వార లాలస, అతను వైరాగ్యం తీసుకున్న తర్వాత నాలికని వివిధ రుచులు తినాలని చెప్పి ఒక ప్రయత్నం చేయకూడదు అనమాట. పరమార్థయ ఆరహయ రసేర వశ, అది చేస్తుంటే కనుక అతని ఆధ్యాత్మిక జీవనం అంతమైపోతుందనమాట. అతను ఈ నాలిక రుచులకి లోబడిపోయి అతను ఆధ్యాత్మిక జీవితాన్ని పోగొట్టుకుంటాడనమాట. వైరాగి కృత్య సదా నామ సంకీర్తన శాఖపాత్ర ఫలమూలే ఉదర భరణ, అతని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే భగవంతుడి యొక్క నామ జపం చేయటం, తద్వారా అతనికి ఏం దొరికితే సరే, అంటే ఆకులు కూరలు పళ్ళు పువ్వులు తర్వాత వేరులు, తద్వారా అతని మినిమం మెయింటెనెన్స్ అనేది రుచితో కాకుండా భగవంతుడి యొక్క ఏదో జస్ట్ ప్రసాదం తిన్నాను అని చెప్పి మాత్రమే అతను ఆలోచించాలన్నమాట. జీహ్వార లాలస ఇతి ఉతి దాయ, నాలిక ఏంటంటే దాని రుచి కోసం అటు ఇటు పరిగెడుతుంది అనమాట. శిష్ణోదర పరాయణ కృష్ణనాహిపాయ, అతను ఎందుకంటే అతని కడుపు అతని యొక్క జెనిటల్స్ అనేది అతని కంట్రోల్లో రావు, నాలిక కంట్రోల్లో చేసుకోకపోతే ఆ విధంగా అతను కృష్ణుడిని పొందలేడని చెప్తారనమాట. తర్వాత ఈ విధంగా ఆయన చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామిని ఆశీర్వదించి ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవనంలో ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ అనేది ఒక సెట్ చేస్తూ ఈయన ఒక గొప్ప వైరాగ్యం అనేది ఎలా జీవించాలి అని చెప్పి మనకు అక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఈయన ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. తర్వాత కొన్ని రోజులకి అక్కడికి రామచంద్రపురి అని చెప్పి మాధవేంద్రపురి యొక్క శిష్యుడు ఉంటారనమాట. ఆయన అక్కడికి వస్తారనమాట. ఈయన ఈ చైతన్య మహాప్రభు గురువు గారైన ఈశ్వరపురి యొక్క భక్త సహోదరుడు. సో ఈయన వచ్చేసరికి ఈయన మాయావాది యొక్క సాంగత్యంలో ఉండటం వల్ల ఆయన భక్తులపైన భగవంతుడిపైన అంత నమ్మకం ఉండదన్నమాట.
ఆయన గురువు గారికే ఆజ్ఞాపించడానికి కొంచెం రెడీ అయిపోతాడు అనమాట. మాధవేంద్రపురి చివరిలో భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ బాధపడుతుంటారనమాట. ఏ కృష్ణ ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలుగుతుందా అన్నట్టు చెప్తుంటే అప్పుడు ఈయన ముందుకు వచ్చి, మీరు కృష్ణుడి కోసం ఎందుకు ఏడుస్తున్నారు, మీరు బ్రహ్మన్ పైన, నిరాకారమైన బ్రహ్మన్ పైన మీరు ఫోకస్ చేయండి, మీ జీవితం ధన్యమవుతుంది అన్నట్టు కొంచెం వారి గురువు గారికి ఆయన ఆజ్ఞాపించేసరికి గురువు గారు కోపపడి ఆయన తిట్టి ఆయన అక్కడి నుంచి పంపించేసిన తర్వాత పంపించేస్తారనమాట. వీడెక్కడుంటే ఈ పాపిస్ట్ వాడు అంటే నేను కృష్ణుని తలుచుకోలేను, కృష్ణుని స్మరించుకుంటూ ఈ జీవితాన్ని నేను త్యజించలేనని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారనమాట. తర్వాత ఆయనకి ఈశ్వరపురి అని చెప్పి ఒక గొప్ప, అంటే చైతన్య మహాప్రభు యొక్క గురుగారు బాగా సాంగత్యం చేసి భగవంతుడి యొక్క నామాన్ని వినిపిస్తూ, భగవంతుడి యొక్క లీలలను వినిపిస్తూ, ఆయన యొక్క మలమూత్రాలు కూడా క్లీన్ చేసుకుంటూ అన్ని పర్సనల్ సపర్యలన్నీ చేసిన తర్వాత ఆయనకి ఆశీర్వాదం ఇస్తారనమాట. నీకు అతి తొందరలో భగవంతుడి యొక్క కృప అనేది దొరుకుతుంది, నువ్వు ఒక గొప్ప భక్తుడు అవుతావు అని చెప్పి ఆయన ఆశీర్వదించి ఆయన పరమపదిస్తారనమాట. తర్వాత రామచంద్రపురి మాత్రం భక్తుల్ని ద్వేషించుకుంటూ కొంచెం ఆ విధంగా ఒక మాయావాది సన్యాసి కింద, మనస్తత్వం కింద మారిపోతాడు అనమాట. ఆయన యొక్క మెంటాలిటీ ఏంటంటే భక్తులను పిలుస్తాడు, బాగా ప్రసాదం పెడతాడు, పెట్టిన తర్వాత వాళ్ళని ఇంత ప్రసాదం తిన్నామని చెప్పి వాళ్ళని కించపరచడం మొదలు పెడతాడు అనమాట. సో ఈ విధంగా ఆయన జగన్నాథ్పురి వచ్చేసరికి ఆయన చైతన్య మహాప్రభు గురించి విన్నారు. చైతన్య మహాప్రభు భక్త సహోదరు, అంటే దాని యొక్క గురువు గారి యొక్క సహోదరుడు కాబట్టి ఆయనకి అదే, గురువు గారికి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తారో ఆయనకి అదే రెస్పెక్ట్ ఇచ్చేవారు అనమాట. సో ఈయన కూడా చైతన్య మహాప్రభు ఇంత తింటాడు, ఇంత చేస్తుంటాడు అని చెప్పి కామెంట్ చేస్తుంటాడు అనమాట. అంతకుముందంతా బయట కామెంట్ చేశాడు. ఒకరోజు చైతన్య మహాప్రభు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కొన్ని చీమలు అటు ఇటు వెళ్తుంటాయి అనమాట. చీమలు చూసేసరికి ఆయన అనుకుంటాడు అనమాట, చీమలు ఉన్నాయంటే అక్కడ స్వీట్లు ఉండాలి, సో సన్యాసి ఏంటి నువ్వు స్వీట్లు తింటున్నావా అది ఇది అని చెప్పి డైరెక్ట్గా కొంచెం నిందిస్తాడు అనమాట. సో అక్కడ ఉంటే భక్తులందరూ కూడా కొంచెం ఇబ్బంది పడతారు చైతన్య మహాప్రభు నుంచి. చైతన్య మహాప్రభు మాత్రం శాంతంగా చెప్పి, మీరు మాకు గురుతుల్యమైన వారు, నేను ఒక చిన్న పిల్లవాడిని, నేను మీ శిష్యుడితో సమానం, నా జీవితాన్ని మీరు ఇలా డైరెక్ట్ చేయడం చాలా మంచిది అన్నట్టు చెప్తారనమాట. ఆ విధంగా తర్వాత కొంతకాలమైన తర్వాత రామచంద్రపురి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన ఉన్నంతకాలం ఆయన భోజనాన్ని సగానికి తగ్గించేస్తారనమాట. భక్తులందరూ చాలా బాధపడుతుంటారు అనమాట, ఈయన ఎందుకు వచ్చాడు, ఇక్కడ ఎంత తొందరగా వెళ్ళిపోతే మంచిది అది ఇది అన్నట్టు కొంచెం బాధపడుతుంటారు. చైతన్య మహాప్రభు అంటారు, మీరేం పట్టించుకోవద్దు, మనం అపరాధం చేయకూడదు అన్నట్టు భావంలో ఆయన వ్యవహరిస్తారనమాట. సో కొంతకాలానికి చైతన్య మహాప్రభు అక్కడ ఊరి నుంచి వెళ్ళిపోయేసరికి మళ్ళీ చైతన్య మహాప్రభు నార్మల్ స్టేట్కి వచ్చేస్తారనమాట. అంటే ఈ ఎంటైర్ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలని చెప్తూ, గురు ఉపేక్ష కైల ఐచే ఫలహయ, గురువు కనుక మనల్ని ఉపేక్షిస్తే, అంటే మనల్ని రిజెక్ట్ చేస్తే ఇలాంటి పరిస్థితే మనం వస్తుంది, మనం ఆధ్యాత్మికంగా పతనమై ఉంటాము. క్రమే ఈశ్వర పర్యాంత అపరాధే తేకాయ. ఇది ఈ విధంగా మనం రామచంద్రపురి యొక్క సాంగత్యం వల్ల గురువునే యొక్క సాటిస్ఫై చేయలేకపోయేసరికి అక్కడ భగవంతుడికే ఇక అపరాధం చేయడం మొదలుపెట్టాడు అనమాట. యద్యపి గురు బుద్ధ్యే ప్రభు తార దోషణ లాయ, ఆయన యొక్క దోషాలు ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు, ఎందుకంటే గురువు గారి స్థానంలో ఉన్నాడు కాబట్టి. తారఫల ద్వారా లోకే శిక్ష కరాయిల, ఈయన క్యారెక్టర్ ద్వారా ప్రపంచాన్ని అంతకీ కూడా ఒక గురువుని అనేది ఎలా ట్రీట్ చేయాలని చెప్పి చైతన్య మహాప్రభు అనేవాడు ఒక ఎగ్జాంపుల్తో సెట్ చేశారనమాట. తర్వాత రామానంద రాయ్ యొక్క తమ్ముడు ఉంటాడు, ఆయన గోపినాథ పట్టనాయక అని చెప్పి, ఆయన ఒక రాజ్యంలో అక్కడ ఒక గవర్నర్ కింద వ్యవహరించేవాడు అనమాట. సో అక్కడ డబ్బులు కలెక్ట్ చేయడం, గవర్నమెంట్కి సమర్పించడం అన్నీ జరిగేదనమాట. ఆ ఏరియాలో కొన్ని గుర్రాలు కూడా వాళ్ళు, అంటే రాజుగారికి గుర్రాలకు కూడా ప్రొక్యూర్ చేసి మంచి మంచి గుర్రాలని రాజుగారికి పంపిస్తుండేవారు అనమాట. సో రాజుగారి కొడుకుకి ఆయనకి కొంచెం విభేదాలు వస్తే రాజుగారి కొడుకుకి కొంచెం సకిలిస్తుంటాడు అనమాట, కొంచెం వెటకారంగా చేస్తుంటాడు. సో గుర్రాలు కూడా సకిలిస్తుంటాడు కాబట్టి గుర్రాలు కొన్నప్పుడు గుర్రాలకి కొంచెం ఈయన వంక పెడతాడనమాట. అప్పుడు గోపినాథ పట్టణానికి కోపం వచ్చి, మీలాగా ఈ గుర్రాలు సకిలించవాలండి అని అంటే కొంచెం వెటకారంగా మాట్లాడతాడనమాట. అప్పుడు ఆ అబ్బాయికి కొంచెం కోపం వచ్చేసరికి ఇతను చాలా డబ్బులు దుర్వినియోగం చేశాడు అది ఇది అని చెప్పి ఇతన్ని శిక్షించడానికి రెడీ చేస్తారనమాట. సో అప్పుడు భక్తులందరూ వచ్చి చైతన్య మహాప్రభుని కోరుకుంటారన్నమాట, ఇలాగ రామానందరాయ్ తమ్ముడిని వాళ్ళు శిక్షించడానికి రెడీ అయిపోయారు, మీరే కొంచెం ఏ విధంగా కాపాడాలని అన్నట్టు చెప్తారనమాట. సో అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు, నన్ను వెళ్ళి రాజు కాళ్ళు పట్టుకోమంటారా ఏంటి, మీరు ఈ విధంగా నన్ను డిస్టర్బ్ చేసేసరికి నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను అన్నట్టు చెప్తారనమాట. సో అప్పుడు కాశీ మిశ్రా ఆయన రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, గోపినాథ్ పట్టనాయక ఇలా డిస్టర్బ్ చేశాడని చెప్పి మీరందరూ అక్కడ వచ్చి చైతన్య మహాప్రభుకి చెప్పారు, చైతన్య మహాప్రభు ఈ విధంగా నన్ను వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటారా వాళ్ళ కోసం అని చెప్పి ఈ ఫేవర్ తీసుకోమంటారని చెప్పి చైతన్య మహాప్రభు వదిలేసి వెళ్ళిపోతానంటే అప్పుడు రాజు అంటాడనమాట, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, చైతన్య మహాప్రభు ఊరు వెళ్ళకుండా ఉంటే అతని యొక్క అప్పులన్నీ నేను వదిలేస్తాను, అతనికి నేను మంచి అవకాశాన్ని ఇస్తాను, నేను అసలు అతను పట్టించుకోను అన్నట్టు కొంచెం చెప్పి కన్విన్స్ చేయండి చైతన్య మహాప్రభుని, ఊరి వదిలి వెళ్ళకుండా మీరు అలా ఉంచండి అని చెప్పి చెప్తారండి. తర్వాత కాశీ మిశ్రా వచ్చి చైతన్య మహాప్రభుకి చెప్తారనమాట, ఇలా రాజు యొక్క మనస్తత్వం చెప్పారండి. ఇక్కడ చైతన్య మహాప్రభు అంటారు, మీరు నా పేరు చెప్పి ఇలా వాడారు, ఇది కరెక్ట్ కాదని అంటే, నేను మీ పేరు చెప్పలేదండి, ఇది రాజుగారి యొక్క నిస్సంకోచంగా ఇదే భావం అండి. ఎందుకంటే రామానంద రాయ్ అనేవాడు నాకు ఎంత ఆప్తుడంటే
నేను ఆయనకి రాజమండ్రికి ఆయన గవర్నర్ కింద ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టామని చెప్పి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. వాళ్ళు ఒక ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీతో సమానం. ఈ చిన్న చిన్న విద్వేషాలు అనేవి జరిగినాయి. నా కొడుక్కి ఆయనకి జరిగిన ఈ విద్వేషాల యొక్క కారణం ఇతన్ని పనిష్మెంట్ ఇవ్వడానికి కారణం, దానికి దీనికి ఏ సంబంధం లేదు. తర్వాత గోపీనాథ పట్టనాయకాన్ని పిలిపించి అతనికి సన్మానం చేసి అతని యొక్క శాలరీని డబల్ చేసి అతనికి ఇంకొక మంచి పొజిషన్ ఇచ్చి పంపిస్తారనమాట. తర్వాత రామానందరాయ వాళ్ళ యొక్క బ్రదర్స్, 5 బ్రదర్స్, భవానందరాయ వాళ్ళ తండ్రి గారు వచ్చి చైతన్య మహాప్రభు యొక్క పాదాల మీద పడి చైతన్య మహాప్రభు యొక్క కృపకి వాళ్ళు చెప్తారన్నమాట, జీవితాంతం మీ శరణంలో మేము ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, మమ్మల్ని ఎప్పుడు సదా కాపాడుతుండండి మీ రక్ష వల్ల అని చెప్పి అంటారనమాట. సో చైతన్య మహాప్రభు అంటారు, నువ్వు పాండువి, నీ 5 కొడుకులు పాండవులు లాంటి వారు, మీరు ఎప్పుడు నా ఆప్తులు, మిమ్మల్ని ఎప్పుడు వదిలి నేను ఉండలేను అన్నట్టు చైతన్య మహాప్రభు చెప్తారండి. ఇప్పుడు గోపీనాథ పట్టనాయక దగ్గరికి వచ్చి చెప్తారనమాట, మా అన్న వాణినాథ రాయకి మరియు రామానంద రాయకి గొప్ప అవకాశం దొరికింది మీకు సేవ చేయడానికి, నాకు ఎప్పుడు ఆ అవకాశం దొరుకుతుంది అని ఈ ప్రపంచాన్నంతా వదిలేసి సన్యాసం తీసుకుని వచ్చి మీకు సేవ చేయాలనుకుంటున్నానంటే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారనమాట, ఇప్పుడు ఇద్దరు వచ్చి నా దగ్గర సేవ చేసేసరికి మీ ఫ్యామిలీ చాలా పెద్దది, వాటి యొక్క మెయింటెనెన్స్ ఉంటుంది, వాళ్ళ యొక్క జీవన మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి, మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి అందరూ వదిలేసి రాలేరు, మీరు ఒక పని చేయండి, మీరు ఎక్కడున్నా సరే భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తుండండి, నిత్యం కూడా ప్రసాదమే తింటుండండి, అక్కడ ఇక్కడ డబ్బులు స్పెండ్ చేయకండి, మీరు వచ్చిన డబ్బులు మా ప్రతిదీ పైసా కూడా గవర్నమెంట్కి లెక్క చెప్పిన తర్వాత ఉన్న దాంట్లో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండండి, మీ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తూ తర్వాత ఉన్నది ఎప్పుడైనా ఉందంటే దాన ధర్మాలు చేస్తూ ఆ విధంగా గడపండి, కానీ విలాసాలకి వాటన్నిటికీ ఇంద్రియ సంతృప్తి కోసం ఎప్పుడు చేయొద్దని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇలా పంపించేస్తారనమాట. తర్వాత రథయాత్ర, మళ్ళీ ప్రతి సంవత్సరం రథయాత్ర వస్తూ ఉంటుంది, అక్కడి నుంచి భక్తులు వస్తుంటారు. సో రాఘవ పండిత్ అని చెప్పి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు అనమాట. ఆయన యొక్క విశిష్టత ఏంటంటే సంవత్సరానికి సరిపడ వస్తువులన్నీ కూడా స్వీట్లన్నీ తయారు చేసి ఆయన చెల్లెలు దమయంతి తయారు చేసి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారనమాట. ఆ సంచిలో ఎంత పెద్ద గొప్ప అవుతుందంటే దాన్ని రాఘవేర జాలి అని చెప్పి చాలా ప్రసిద్ధం అనమాట. ఆయనతో పాటు ఒక అసిస్టెంట్ కూడా వస్తుంటారనమాట, మకరధ్వజ కర అని చెప్పి. సో ఈ బ్యాగులన్నింటికి ఇన్ఛార్జ్ ఆయన తీసుకుంటారనమాట. సో ప్రతి సంవత్సరం పూరి రాగానే గోవిందాకి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. గోవిందా ఇవన్నీ పక్కన పెట్టి ఒక స్టోర్ హౌస్లో పెట్టి ప్రతిరోజు కొంచెం చైతన్య మహాప్రభుకి ఆ భక్తులు ఇది తీసుకొచ్చారు, ఈ భక్తులు ఇది తీసుకొచ్చారని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు భక్తులు తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా ఆస్వాదిస్తూ వాళ్ళ యొక్క ప్రేమను ఆయన ఆస్వాదిస్తున్నారనమాట. సో ఒకరోజు చైతన్య మహాప్రభు కీర్తన జరిగిన తర్వాత చైతన్య మహాప్రభు భోజనం చేశారు. ఇంటికి వెళ్ళి అక్కడ గుమ్మానికి అడ్డంగా పడుకుంటూ పోతారన్నమాట. గుమ్మానికి అడ్డంగా పడుకుంటూ పోయేసరికి గోవింద యొక్క ప్రతి డైలీ డ్యూటీ ఏంటంటే చైతన్య మహాప్రభు దగ్గరికి రావటం, ఆయన భోజనం చేయగానే ఆయనకి మసాజ్ చేయాలన్నమాట. సో చైతన్య మహాప్రభు కొంచెం మసాజ్ చేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత నువ్వు ప్రసాదం తీసుకో అని చెప్పి ఆయన పడుకుంటూ పోతారన్నమాట, ఒక 45 minutes to 1 hour. సో ఆ రోజు చైతన్య మహాప్రభు అడ్డంగా పడుకుంటూ పోయారు, కొంచెం ప్రసాదం ఎక్కువైపోయిందని చెప్పి ఆయన గుమ్మానికి అడ్డంగా పడుకుంటూ పోతారనమాట. సో గోవింద ఆయన అడుగుతారనమాట, కొంచెం పక్కకు జరగండి, నేను అటువైపు వచ్చి మీకు మసాజ్ చేయాలి అంటాడనమాట. సో నా కాళ్ళు కలిపి అంత నాకు కెపాసిటీ కూడా లేదు, నాకు అంత అలిసిపోయి ఉన్నాను అని చెప్పి ఇవాళ చేయకపోతే పర్వాలేదు, నువ్వు వెళ్ళిపోయి భోజనం చేయంటారనమాట. అప్పుడు గోవింద లేదు నేను చేయాలి అని చెప్పి తన చెద్దర్ని తీసి చైతన్య మహాప్రభు పైన పరిచి అటువైపు దాటి వెళ్తాడనమాట. దాటి వెళ్ళిన తర్వాత అటువైపు కూర్చొని మసాజ్ చేస్తూ ఉంటారనమాట. సో అయిపోయిన తర్వాత చైతన్య మహాప్రభు తర్వాత ఒక 45 minutes 1 hour తర్వాత లేచిన తర్వాత, ఏంటి నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు, నువ్వు ప్రసాదానికి వెళ్ళలేదా అంటే, లేదు మీరు ఇక్కడ అడ్డంగా పడుకున్నారు కాబట్టి నేను వెళ్ళలేకపోయానంట అనమాట. మరి ఎలా వచ్చినవాడు, అలా ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చెప్తాడనమాట, అంటే నేను వచ్చింది మీ సేవ కోసం, సేవలాగి కోటి అపరాధ నాహి గణి, సేవ కోసం కోటి అపరాధాలు చేసినా సరే దాన్ని నేను పరిగణించను, స్వనిమిత్త అపరాధ భాషే భయమాని, నా భోజనం కోసం నా స్వయం వృత్తి కోసం ఒక్క అపరాధాన్ని కూడా నేను చేయడానికి నేను రెడీగా లేను అంటారు. ఏతా సభా మానే కరి గోవింద రహిల ప్రభు ఏ పూచల తార ఉత్తరనాదిల. సో ఇవన్నీ చెప్పిన తర్వాత అతను సైలెంట్గా ఉన్నాడనమాట. గోవింద అప్పుడు చైతన్య మహాప్రభు అడిగినా సరే అతనేమి ఇట్లా ఇవ్వలేదనమాట. ఏ సభా హోయ భక్తి శాస్త్ర సూక్ష్మ మర్మ, భక్తి శాస్త్రం యొక్క సూక్ష్మ మర్మాలన్నీ ఇవన్నీ ఏంటయ్యా అంటే, చైతన్య కృపాయ జానే ఏ సభా ధర్మ, అది మనం చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యంలో మాత్రమే, చైతన్య మహాప్రభు యొక్క కృప వల్ల మాత్రమే మనం భక్తిలో ఉంటే ఈ మర్మాలన్నీ మనం అర్థం చేసుకోగలం. భగవంతుడి యొక్క సేవ కోసం మనం అన్నీ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ సొంతంగా మన కోసం మనం ఏదైనా చేయాలంటే వాటికి మనం ఒక చిన్న అపరాధం చేయడానికి కూడా మనం రెడీగా లేవని చెప్పి ఒక చిన్న పాయింట్ మనకి ఒక పెద్ద విధంగా ఈ స్టోరీ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. భక్త గుణ ప్రకాశితే ప్రభు బడా రంగి, భక్తుల యొక్క గుణాలు ప్రకటించడంలో చైతన్య మహాప్రభు చాలా చతురు అన్నమాట. ఏ సభా ప్రకాశితే కైల ఏత భంగి, ఈ విధంగా ఆయన ఈ లీలలన్నీ చేసేది ఏంటంటే ఒక గొప్ప వ్యూహ రచన చేసి భక్తుల యొక్క గొప్పతనాన్ని అంతా కూడా ఆయన ప్రాచుర్యం చేస్తారనమాట. హరిదాస్ ఠాకూర్ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత మనం విన్నాము, ఆయన పూరి వచ్చేసారు, పూరిలో ఉంటున్నారు. ఆయన ప్రతిరోజు చైతన్య మహాప్రభు వచ్చి ఆయనకు దర్శనం ఇచ్చేవారు. సో ఒకరోజు చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి ప్రతిరోజు దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రసాదం తిన్న తర్వాత ఆ ప్రసాదం యొక్క రెమినెంట్స్ని, అంటే వాటిని మిగిలిపోయిన వాటిని కొంచెం హరిదాస్ ఠాకూర్కి పంపించేవారు ప్రతిరోజు.
సో హరిదాస్ ఠాకూర్ ఆ రోజు వెళ్ళిన తర్వాత గోవింద ప్రసాదం తీసుకొని వెళ్ళినప్పుడు హరిదాస్ ఠాకూర్ పడుకొని ఉంటాడనమాట. కొంచెం స్లోగా జపం చేస్తూ ఉంటారు. హరిదాస్ అడుగుతాడు, ఏమైంది, ఒంట్లో బాగాలేదని అంటే కొంచెం ఒంట్లో బాగాలేదన్నట్టు చెప్తాడనమాట. తర్వాత చైతన్య మహాప్రభు నెక్స్ట్ డే వచ్చి అడుగుతారనమాట, ఏమైంది, ఒంట్లో బాగాలేదంటే, అవును స్వామి ఒంట్లో బాగాలేదు, ఏంటి ఆ రోగం అని అంటే, నీకు రోగం ఏమైనా అర్థమైందంటే, అవును నేను జపం పూర్తి చేయలేకపోతున్నాను, నాకు చాలా టైం పడుతుంది, ముసలివాడిని అయిపోయాను, జపం చేయలేకపోతున్నా. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారనమాట, నువ్వు ఒక అవతారానికి పురుషుడివి, నువ్వు అన్ని రూల్స్ నువ్వు పాటించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు పెద్దవాడి అయిపోయావు కదా, కొంచెం రౌండ్స్ తగ్గించుకో అది ఇది అంటే, అప్పుడు చైతన్య మహాప్రభు యొక్క మాట ఆయన అంటారనమాట, లేదు నేను నా డ్యూటీ నేను తగ్గించలేను, నా ప్రతిరోజు కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాల్సిందే, నాకు ఒక చిన్న కోరిక కలుగుతుంది, మీరు అతి తొందరలో ఈ లీలల్ని మీరు ముగించబోతున్నారని చెప్పి నాకు అర్థమైంది, ఆ రోజు ఎప్పుడు నాకు రాకూడదు, నేను మీ ముందే ఈ శరీరాన్ని వదిలేయాలి కానీ మీ తర్వాత నేను ఆ రోజు చూడదలుచుకోలేదు అని చెప్పి అతను అతి కొంత సమయంలో నెక్స్ట్ డే అతను ఆ భక్తులందరూ జపం చేస్తుండగా చైతన్య మహాప్రభు యొక్క పాదాలు చూస్తూ చైతన్య మహాప్రభుని వర్ణిస్తూ చైతన్య మహాప్రభు యొక్క రూపాన్ని అతని కళ్ళతో ఆస్వాదిస్తూ ఆయన శరీరాన్ని వదిలేస్తారండి. చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని ఆయన చేతిలో తీసుకొని నృత్యం చేస్తూ డ్యాన్స్ చేస్తూ సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి సముద్రంలో ఆయనకి స్నానం చేయించి అక్కడ చెప్తారనమాట, ఈ రోజు నుంచి జనరల్గా మనకి నదులు మాత్రమే పవిత్రమైతే ఈ రోజు నుంచి హరిదాస్ ఠాకూర్ యొక్క శరీరం ఇక్కడ జరిగింది కాబట్టి ఈ సముద్రం కూడా పవిత్రమే, భక్తులందరూ ఇక్కడ వచ్చి స్నానం చేయొచ్చు అని చెప్పి పూరి దగ్గర ఆ సముద్రాన్ని గ్లోరిఫై చేస్తారనమాట. తర్వాత అక్కడ ఒక పార్థివ శరీరాన్ని సమాధిలో పెట్టి దాన్ని కప్పేసి అందరి చేత మట్టి వేపిస్తారనమాట. అందరూ కూడా తర్వాత చైతన్య మహాప్రభు స్వయంగా వెళ్ళి స్నానం చేసి అక్కడ ఉండే దగ్గర భక్తుల దగ్గర భిక్షాటన చేసుకొని తర్వాత స్వరూప దామోదర్ వచ్చి మీరు స్వయంగా చేయొద్దు అని చెప్పి ఆయన మొత్తం తీసుకొని హరినామ సంకీర్తన జరుగుతుంది, భక్తులందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒక విధంగా ఒక గొప్ప భక్తుడి యొక్క జీవిత చరిత్రని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హరిదాస్ ఠాకూర్ యొక్క గొప్ప లీలలన్నింటినీ కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక భక్తుడి యొక్క ఒక విశిష్టతని ఆయన ఈ గ్లోరిఫై చేస్తారు. సో ఆ విధంగా అక్కడ లాస్ట్లో ఆయన ప్రేమావిష్టహోన ప్రభు కరేన వరదాన, సో అందరికీ ఆ పాస్ట్ టైం అయిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక గొప్ప వరాన్ని ఇస్తారనమాట. సునీ భక్తగణేర జుడాయ మనఃకామ, ఇవి వినే కొద్దీ ఆ భక్తులందరికీ కూడా వాళ్ళ మనసు వాళ్ళ యొక్క హృదయం కూడా గొప్ప సంతోషంతో నిండి ఉంటుందన్నమాట. హరిదాసేర్ విజయోత్సవ ఏ కైల దర్శన, హరిదాస్ ఏ విధంగా అయితే పరమపదించారో, ఎవరైతే దర్శనం చేసుకున్నారో, యా ఇహా నృత్య కైల ఎవరైతే నాట్యం చేశారో, ఏ కైల కీర్తన ఎవరైతే కీర్తన చేశారో, యా తాండ్రే వాలుకే దితే ఎవరైతే ఆయన శరీరం పైన మట్టి వేశారో, కరీల గమన ఎవరైతే అక్కడి వరకు చూడటానికి వచ్చారో, తార మధ్య మహోత్సవ ఏ కైల భోజన ఈ మహోత్సవంలో ఎవరైతే అందరితో పాటు భోజనం చేయగలిగారో, అచిరే హైవే తాసబార కృష్ణ ప్రాప్తి వారు అతిర సమయంలో అతి తక్కువ కాలంలో కృష్ణుని పొందగలరు. హరిదాస దర్శనే హోయ ఐచ శక్తి, హరిదాసు యొక్క దర్శనం యొక్క ఇది గొప్ప మహాశక్తి. ఎయితా కహిలూన్ హరిదాసేర విజయ, ఇది హరిదాస్ ఠాకూర్ యొక్క గొప్ప విజయోత్సవం యొక్క గొప్పతనం. యాహార శ్రవణే కృష్ణ దృఢభక్తి హోయ, అది వినే కొద్దీ మన హృదయంలో కృష్ణుడి పైన ఒక గాఢమైన భక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. చైతన్యర భక్త వాత్సల్య ఈహాతే జాని, చైతన్య మహాప్రభు భక్తుల వైపు ఎంత వాత్సల్యం ఉందో ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది. భక్త వాంఛ పూర్ణ కైల న్యాసి శిరోమణి, భక్తుల యొక్క కోరిక పరిపూర్ణ చేయడానికి సన్యాసుల్లో శిరోమణి అని చైతన్య మహాప్రభు ఈ విధంగా వ్యవహరించారు అని చెప్పి ఈ లీలలకి మనకి గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఒకరోజు అంటే మళ్ళీ ప్రతి సంవత్సరం మళ్ళీ రథయాత్రకు వస్తున్నప్పుడు శివానంద సేనతో పాటు ఈసారి నిత్యానంద ప్రభు కూడా వస్తారనమాట. నిత్యానంద ప్రభు వచ్చినప్పుడు దారిలో ఆయనకి అరేంజ్మెంట్స్ చేయడంలో కొంచెం డిలే అవుతుంది. నిత్యానంద ప్రభు కోపం వచ్చి శివానంద సేనానికి వెళ్ళి ఒక కాలుతో తంతారనమాట. సో కాలుతో తనేసరికి అప్పుడు నిత్యానంద ప్రభు దగ్గరికి వెళ్ళి శివానంద సేన ఇలా చెప్తారనమాట, ఈ రోజు మమ్మల్ని మీరు ఒక ఆంతరంగిక భక్తుడి కింద ఒప్పుకున్నారు, ఇప్పటి వరకు కూడా మమ్మల్ని దూరంగా పెట్టారు, మీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు మాకు ఇది గొప్ప అవకాశం అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు నిత్యానంద ప్రభు సంతోషించి శివానందాన్ని గట్టిగా ఆలింగించుకుంటారనమాట. సో అంటే అక్కడ మనకేం చెప్తున్నారంటే నిత్యానంద ప్రభువుల సభ చరిత్ర విపరీత, ఆయన లీలలన్నీ కూడా విపరీతంగా ఉంటాయి. క్రుద్ధహోన లాఠీ మారే కరే తారహిత, ఆయన కోపం వచ్చినప్పుడు వారిని కొడతారనమాట, అది వారి వైపు చూపించే ఆయన దయ అనమాట, కృప. సో ఇక్కడ ఈ విధంగా అది చూపిస్తారు. తర్వాత వాళ్ళందరూ చైతన్య మహాప్రభు యొక్క దర్శనానికి వెళ్తారు, చైతన్య మహాప్రభు అందరి యొక్క అసోసియేషన్లో ఉంటారనమాట. సో వాళ్ళతో పాటు ఇంకొక భక్తుడు జగదానంద పండిత ఆయన్ని సచీమాత దగ్గరికి దర్శనానికి పంపించినప్పుడు ఆయన మళ్ళీ మాయాపూర్ నుంచి వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఒక 5-6 లీటర్లు శాండల్వుడ్ అంటే సుగంధ తైలం తీసుకొస్తారనమాట. ఈయన సన్యాసి కాబట్టి చైతన్య మహాప్రభు శరీరానికి అప్లై చేయాలని చెప్పి తీసుకొస్తారు. తీసుకొచ్చి గోవిందాకి ఇచ్చి చైతన్య మహాప్రభుకి శరీరానికి మీరు అప్లై చేయండి అని అంటే గోవింద చైతన్య మహాప్రభు చెప్పినప్పుడు, లేదు సన్యాసి అన్నప్పుడు నేను అన్నిటికీ వైరాగ్యానికి వదిలేయాలి, ఈ చందనాది తేలమని నేను వాడకూడదు, అవి మంచిది కాదు, మీరు తీసుకెళ్ళి జగన్నాథ్ టెంపుల్లో జగన్నాథ్ ముందు దాన్ని జగన్నాథ్కి వాడకటానికి జగన్నాథ్ యొక్క ఆ ల్యాంప్స్లో వెలిగించడానికి పోయండి, జగన్నాథ్కి మంచి సేవ అవుతుంది, అతని యొక్క శ్రమ అనేది వృధా అవ్వకుండా మంచి భగవంతుడి యొక్క సేవలలో దాన్ని నిమగ్నం అవుతుందని చెప్తారనమాట. ఒకసారి అడుగుతాడు, 2 సార్లు అడుగుతాడు, 3వ సారి అడిగేసరికి చైతన్య మహాప్రభు కోపం
కోపగించుకుంటారనమాట. సో అప్పుడు చైతన్య మహాప్రభు దగ్గర కోపగించుకున్నప్పుడు నెక్స్ట్ డే జగదానంద వచ్చినప్పుడు జగదానందని అడుగుతారనమాట, నువ్వేదో చాలా ఆయిల్ తీసుకొచ్చావంట, ఏంటంటే నేను ఏ ఆయిల్ తీసుకోలేదని చెప్పి లోపలికి వెళ్ళి ఆ కుండ తీసుకొచ్చి చైతన్య మహాప్రభు ముందు కిందకేసి పడేస్తాడనమాట. కోపం వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి లాక్ చేసేసుకొని లోపల ఉంటాడు అనమాట. 3 రోజుల వరకు అతని ఇంట్లో భోజనం కూడా చేయడం అనమాట. సో భోజనం చేయకపోయేసరికి చైతన్య మహాప్రభు కూడా కొంచెం ఇబ్బంది పడి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, ఎందుకు నువ్వు భోజనం చేయట్లేదు అని చెప్పి నేను భోజనం చేయట్లేదు, నాకు బాగా ఆకలిస్తుంది, నువ్వు వచ్చి నాకు భోజనం చేసి పెట్టు అనగానే అప్పుడు జగదానంద తన యొక్క అలకమాని వెళ్ళి ఇమ్మీడియట్గా స్నానం చేసుకొని అంటే చైతన్య మహాప్రభు కోసం భోజనం వండి నైవేద్యం చేసి భగవంతుడికి నైవేద్యం చేసి చైతన్య మహాప్రభుకు పెడతారనమాట. చైతన్య మహాప్రభు తినేసిన తర్వాత జగదానంద నువ్వు కూడా కూర్చో, నువ్వు తిందువుగానంటే జగదానంద అంటాడు, లేదు మీరు తినండి, నేను తర్వాత నాకు చాలా పనులు ఉన్నాయి, అయిపోయిన తర్వాత నేను తింటాను అని అంటాడు అనమాట. జగదానందే ప్రభుతే ప్రేమ చలే ఏ మతే, వాళ్ళిద్దరి యొక్క ఈ ప్రేమ సంభాషణ అనేది ఈ విధంగా జరుగుతుందనమాట. సత్యభామ కృష్ణయైచ సునీ భాగవతే, భాగవతంలో ఎలాగైతే కృష్ణుడు సత్యభామ మధ్య యొక్క కోప ప్రణయ కలహాలు అలా జరుగుతుంటాయో జగదానంద చైతన్య మహాప్రభు యొక్క ఆ కలహాలు కూడా అలా కృష్ణుడు సత్యభామ యొక్క కలహాలు లాగానే ఉంటాయి అనమాట. తర్వాత అంటే ఆ భక్తుల్లో ఇంకొకరు ఆయన ఉన్నారు, కాళిదాస్ అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు అనమాట. ఆయన చాలా మృదు స్వభావుడు, ఆయన రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క అంకుల్ అనమాట. సో ఈయన యొక్క ఒక స్వభావం ఏంటంటే ఆయన వేరే వైష్ణవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సేవ చేసుకొని వాళ్ళ యొక్క ఎంగిలి తీసుకునేవాడు అనమాట. సో బెంగాల్లో ఉంటే అందరు వైష్ణవుల యొక్క ఎంగిలి తిన్నాడు అనమాట. అది ఆయన యొక్క విశిష్టత అనమాట. ఈవెన్ జాడు ఠాకూర్ అని చెప్పి ఒక తక్కువ జాతికి సంబంధించిన ఒక వైష్ణవుడు ఉన్నాడు అనమాట. ఆయన దగ్గరికి కూడా వెళ్ళి ఆయన సాంగత్యంలో ఆయనకి కొన్ని మామిడికాయలు ఇస్తాడనమాట. మామిడికాయలు ఇచ్చి మీకు వైష్ణవుల యొక్క సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన యొక్క ఎంగిలి అడుగుతాడు. ఆయన అంటాడు, సార్ నేను చాలా నీచ జాతి వాడిని, మీరు సాంప్రదాయ పథకంలో మీరు వచ్చిన గొప్పవారు, మీరు నా ఎంగిలి తినకూడదు అన్నట్టు చెప్తాడు అనమాట. సో ఇతను అలా తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మూలకు వచ్చి దాక్కుంటాడు అనమాట. సో ఆ మామిడికాయలు తీసుకెళ్ళాడు కాబట్టి వారి భార్య అది భగవంతుడికి నైవేద్యం చేస్తుంది, తీసుకొచ్చి భర్తకి ఇస్తుంది అనమాట. భర్త కొన్ని తిని భార్య కొన్ని తిని ఆ ఆకును తీసుకొచ్చి ఇంటి బయట ఒక ప్రదేశంలో పారేసినప్పుడు ఈయన దాక్కున్న ప్లేస్ నుంచి బయటకు వచ్చి ఆ ఎంగిలాకు తీసుకుని ఆ ఎంగిలాకుల్లోంచి ఆ మామిడి టెంకల్ని ఆ ఎంగిలాకుని పైన ఉండే లేయర్స్ని అన్నింటినీ చీకుతూ ఆయన ప్రసాదాన్ని ఆస్వాదిస్తాడు అనమాట. ఇలా ఆ విధంగా ఆయనకి భక్తుల యొక్క ప్రసాదం తినటం వల్ల ఒక గొప్ప మెర్సీ అనేది వచ్చిందనమాట. ఆయన చైతన్య మహాప్రభు దర్శనం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం దొరికింది. జగన్నాథ్పురి వస్తాడు, చైతన్య మహాప్రభు దర్శనం చేసుకుంటాడు. సో చైతన్య మహాప్రభు ప్రతిరోజు జగన్నాథ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు టెంపుల్ బయట ఒక మూల కార్నర్లో మెట్ల పక్కన ఆయన కాళ్ళు కడుక్కునేవారు అనమాట. సో కాళ్ళు కడుక్కునేటప్పుడు ఒక రూల్ ఏంటంటే ఎవరు కూడా ఆ నీళ్లు తాగకూడదు అనమాట. సో అది ఉల్లంఘించినట్టు అవుతుందని చెప్పి అక్కడ చాలామందికి తెలుసు అనమాట. బట్ భక్తులైన వాళ్ళు ఏదో ఒక విధంగా ఆ నీళ్లు తాగేస్తూ ఉండేవారు అనమాట. ఈయన కాళ్ళు కడుక్కునే సమయంలో కాళిదాస వెళ్ళి ఫస్ట్ ఒక గుక్క తాగుతాడు, రెండో గుక్క తాగుతాడు, మూడో తాగిందని చైతన్య మహాప్రభు చెప్తారనమాట. నీ కోరిక తీరింది కదా, ఇక మళ్ళీ చేయొద్దు అని చెప్తారనమాట. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క కృప కాళిదాస్ పైన దొరుకుతుందనమాట. అప్పుడు ఈ విధంగా చెప్తారనమాట, వైష్ణవేర శేష భక్షణేర ఏతైక మహిమ. భక్తుల యొక్క ప్రసాదం అంటే ఎంగిలి ప్రసాదం తినటం వల్ల ఇది ఒక గొప్ప మహిమ. కాళిదాసే పాయల ప్రభువుర కృపాసీమ, కాళిదాసకి ప్రభువురి యొక్క కృప అంతులేని కృప అనేది దొరకడానికి ఇదే ఒక గొప్ప అవకాశం. తాటే వైష్ణవేర జూటా కావో చాడి గృణలాజ, వేరే వారి వైపు కోపము వ్యవహారం అన్ని వదిలేసి వారి యొక్క ఎంగిలి తినటం ద్వారా యాహా హోయితే పాయిబా నిజ వాంఛిత సభా కాజ, వారి యొక్క నిజ జీవితం యొక్క నిజ గమ్యం అనేది వారు పొందగలరు అని చెప్తారనమాట. కృష్ణేర ఉచ్చిష్టో హయ మహాప్రసాద నామ, కృష్ణుడి యొక్క ప్రసాదాన్ని మహాప్రసాదం అంటే కృష్ణుడి యొక్క ఉచ్చిష్ట అంటే కృష్ణుడు ఎంగిలి చేసిన నైవేద్యాన్ని మహాప్రసాద నామ అని అంటారనమాట. భక్త శేషహైల మహామహాప్రసాద ఆఖ్యాన, భక్తులు చేసిన ఎంగిల్ని దాన్ని మహామహాప్రసాదం కింద దాన్ని గొప్పగా పొగుడతారనమాట. భక్త పాదధూళి ఆర భక్త పాదజల భక్త భుక్త అవశేష తీన మహాబల. భక్తిలో 3 గొప్ప ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి భక్త పాదధూళి, భక్తుల యొక్క చరణ ధూళి. భక్త పాదజల, భక్తుల యొక్క పాదం వాష్ చేస్తే దాని నుంచి వచ్చే వాటరు. భక్త శేష హైల భక్త భుక్త అవశేష, భక్తులు తిన్న తర్వాత వారి ప్లేట్లో మిగిలిన ఎంగిలి. ఈ 3 కూడా భక్తిలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి 3 గొప్ప మహాధన, గొప్ప రిచెస్ అనమాట. ఏ తీన సేవ హైతే కృష్ణ ప్రేమ హయ, ఈ 3 దొరికితే కనుక కృష్ణ ప్రేమ పొందగలరు అనమాట. పునః సర్వశాస్త్రే పుకారియ కాయ, అన్ని శాస్త్రాలు కూడా దీన్ని గట్టిగా అనిర్వచనీయంగా గట్టిగా చెప్తున్నాయి అనమాట వీటి 3 యొక్క గొప్పతనాన్ని. సో ఒకరోజు ప్రసాదం యొక్క గొప్ప విశిష్టతని, ఎంగిలి యొక్క గొప్ప విశిష్టతని ఇక్కడ చెప్తారనమాట. తర్వాత ఒకరోజు చైతన్య మహాప్రభు ఆయన అక్కడ వెళ్తున్నప్పుడు ఒక దేవదాసి ఒక మంచి పాట పాడుతుండేసరికి చైతన్య మహాప్రభు ఆ పాటకి ముగ్ధులైపోయి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడనమాట.
సో గోవింద వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంచెం ముందు దగ్గరికి వెళ్ళి ఆపేస్తారన్నమాట చైతన్య మహాప్రభు. అక్కడ ఒక అమ్మాయి పాడుతుంది అనగానే చైతన్య మహాప్రభు ఆగిపోతారన్నమాట. ఎవరు సన్యాసి అయి ఉండి ఆ పాటకి ఆయన ఆకర్షిత అయిపోయాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ చైతన్య మహాప్రభు అందరికీ సన్యాసులకి వైష్ణవులకి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అమ్మాయి పాడుతుందంటే అమ్మాయి మాట వినేసరికి మనకి ఆటోమేటికల్గా ఆ పాటతో పాటు మనం మనుషులతో కనెక్ట్ అయిపోతాం, చాలా జాగ్రత్తగా ఉండండి అన్నట్టు. అంటే ఒక ఇంటిమేట్ వ్యవహారాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో కృష్ణుడి యొక్క విరహంలో ఆయన యొక్క శరీరంలో ఒక శరీరం అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో పరిచయం ఉంటుంది అనమాట. ఆయన ప్రతిరోజు జగన్నాథ్ దర్శనం చేసుకున్నప్పుడు గరుడ స్తంభం దగ్గర నుంచొని జగన్నాథ్ని అలా చూస్తుంటారు అనమాట. జగన్నాథ్ బలదేవ్ సుభద్రని అలా చూస్తుంటారు అనమాట. అక్కడ ఆయనకి జగన్నాథ్ కనబడి యాక్చువల్లీ ఆయన కృష్ణుని చూస్తుంటాడు అనమాట. సో ఒకరోజు అక్కడ ఒక పల్లెటూరు నుంచి ఒక ముస్లాం వస్తుంది. ఆమెకి జగన్నాథ్ కనపడకపోయేసరికి చైతన్య మహాప్రభు యొక్క భుజం పైన కాలేసి గరుడ స్తంభం పైన నుంచొని జగన్నాథ్ని దర్శనం చేసుకుంటుంది అనమాట. ఆ పక్కనే ఉన్న గోవింద ఇమీడియట్లీ ఆమెను దిగమని చెప్పి గట్టిగా చెప్పి ఎవరి మీద కాలేస్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి ఉంటున్నావు, గరుడ స్తంభం మీద కాలేయగలవా, చైతన్య మహాప్రభు పైన భుజం పైన నువ్వు కాలేస్తున్నావు ఏంటిది అని చెప్పగానే ఆమె యొక్క ఫస్ట్ భావంలో ఆమెకు ఏం అర్థం కావట్లేదు. తర్వాత కిందకి దిగిన తర్వాత అక్కడ ఉంది చైతన్య మహాప్రభు అని చెప్పి చూసుకొని ఆయనకి క్షమాపణ చెప్పుకుంటుంది అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడనమాట, నువ్వు ఆదివాసిలాగా పనిచేస్తున్నావు, ఆమె యొక్క ప్రేమ చూడు, జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి ఎంత తారట పడుతుందో చూడు, అది తారట పడుతుంది చూస్తున్నావు కానీ ఆమె అపరాధం చేస్తానన్న భావాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు అన్నట్టు కొంచెం అంటే భక్తుల యొక్క ఒక భావాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు అనమాట. తారా ఆర్తి దేకి ప్రభు కహితే లాగిల, ఆమె యొక్క ఉత్సాహాన్ని చూసి ఆమెలో ఉండే ఆ కోరికను చూసి ఈ విధంగా చెప్పారనమాట. ఏత ఆర్తి జగన్నాథ మోరే నాహి దిల, ఆమెకున్నంత ఆ కోరిక జగన్నాథ్ చేసుకున్నామన్న ఆ ఉత్సాహం నాకు ఇవ్వలేదు జగన్నాథుడు. జగన్నాథే ఆవిష్ట ఇహార తుమి మన ప్రాణ, ఆమె యొక్క శరీరము మనసు ప్రాణము కూడా జగన్నాథ్కి అర్పించేసింది. మూఢ స్కందే పదే ధియాచే తాహో నాహి జ్ఞానే, నా భుజం పైన ఆమె కాలు పెట్టిందన్న భావంలో కూడా ఆమె అసలు తెలియట్లేదు. అహో భాగ్యవతి ఏ వంది ఈహార పాయ, ఆమె యొక్క పాదాలకి నా నమస్కారం చెప్తున్నానేమో, ఆమె ఎంత గొప్ప భాగ్యవంతురాలంటే. ఇహార ప్రసాదే ఐచే ఆర్తి అమార నా వాహోయ, సో ఆమె యొక్క కృప వల్ల నాకు జగన్నాథుని దర్శించి చేసుకోవడానికి అంత కోరిక అంత ఉబ్బలాటం అనేది నాలో కూడా ఉత్పన్నమవుతుంది అని చెప్పి నేను ఆమెను కోరుకుంటున్నాను, ఆమెకు ప్రార్థిస్తున్నాను అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తారనమాట. సో చైతన్య మహాప్రభు తర్వాత ఆయన విరహభావాన్ని ప్రదర్శిస్తూ ఆయన ఒక యోగిలాగా మర్కట యోగి బృందావనం వెళ్ళి శిష్యులతో అంతా దర్శనం చేసుకోవడానికి వెళ్తాడు. శిష్యులందరూ అటు ఇటు పరిగెడుతుంటారు. ఒక వైరాగి స్వభావం, ఒక యోగి యొక్క చంచల మనస్తత్వం గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. తర్వాత చైతన్య మహాప్రభుని ఒక రూమ్లో బంధించేవారు గంభీర అని చెప్పి, దానికి 3 డోర్లు లాక్ చేసినా సరే చైతన్య మహాప్రభు అక్కడి నుంచి ఎలా మాయమైపోయారో తెలియవారు అనమాట. సో వీళ్ళు రాత్రంతా వెతుక్కునేవారు అనమాట. ఒకరోజు వీళ్ళు చైతన్య మహాప్రభు రూమ్లోంచి సౌండ్లు వెనకపడేసరికి వాళ్ళందరూ బయటకు వెళ్ళి చూస్తారనమాట. సో చైతన్య మహాప్రభు ఎక్కడున్నారా అంటే ఆయన సింహద్వారం దగ్గర పడున్నారనమాట. ఏంటి ఆ శరీరం అంటే ఆయన ఉన్న హైట్కి 3 ఇంతల హైట్ పెరిగిపోయింది అనమాట. అంటే ఈ చెయ్యి అనేది 3 ఇంతల చెయ్యి హైట్ పెరిగిపోయింది అనమాట. అంటే ఈ ఎముకలు అనేది బట్టి మాంసంతో టచ్ అయి ఉన్నాయి అనమాట. అక్కడ రూపురేఖలు అనేది తెలియట్లేదు అనమాట. అంటే ఇంత ఎక్స్పాండ్ ఏమంటే ఆ శరీరం అనేది 3 టైమ్స్ పెద్దదయ్యేసరికి శరీరం అంతా కూడా ఉబ్బిపోయింది అనమాట. ఆ తర్వాత అప్పుడు చైతన్య మహాప్రభుని ఆయన స్పృహలో లేరనమాట. సో వీళ్ళందరూ వెళ్ళి ఆయనకి బాగా ఉచ్చారణ చేసి సంకీర్తన చేసేసరికి ఆయన స్పృహలోకి వస్తారు, శరీరం నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట. ఇది అష్టసాత్విక వికారంలో ఒక వన్ ఆఫ్ ది భావం అనమాట. సో ఒకరోజు ఆయన సముద్రం దగ్గర నడుస్తున్నప్పుడు అక్కడ ఒక చెట్లక పర్వతం అని చెప్పి, అంటే మట్టితో తుఫాన్లు వచ్చినప్పుడు మట్టితో పర్వతాలు ఏర్పడతాయి అనమాట. ఆ పర్వతం చూడంగానే ఆయనకి గోవర్ధన పర్వతం గుర్తొచ్చి ఆ పర్వతం మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారనమాట. భక్తులందరూ ఆయన వెనకాల ఆపడానికి ప్రయత్నిస్తుంటారనమాట. ఆ విధంగా ఏంటి ఇదండి ఈ లీలలన్నీ అని ఆయన మనసుని ప్రశాంతపరచడానికి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క రామ సంకీర్తనం చేస్తూ ఆయన్ని ప్రశాంతపరచడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఒకరోజు ఆయన రూమ్స్ క్లోజ్ చేసినా సరే రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు, ఆవుల మధ్యలో పడిపోతారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈసారి ఇందాక లాస్ట్ టైం ఆయన శరీరం 3 టైమ్స్ ఎక్స్పాండ్ అయింది. ఇక్కడ శరీరం కూడా ఒక తాబేలుకి ఎలా కాంట్రాక్ట్ అయిపోతాయో షెల్లోకి వెళ్ళిపోతాయో ఆయన శరీరంలోని అంగాలన్నీ కూడా ఆయన లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట. ఒక తాబేల్లాగా ఆయన శరీరం అంగాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఇలా బావులుగా కక్కిరిచిపోయినాయి అనమాట. అప్పుడు ఆ భక్తులందరూ చూసి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆయన చైతన్య మహాప్రభుని ఇంటికి తీసుకొచ్చి అక్కడ మళ్ళీ హరినామ సంకీర్తన చేస్తే గట్టిగా చేస్తే తప్ప అప్పుడు చైతన్య మహాప్రభు స్పృహలోకి రాలేదు. ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత మాత్రమే శరీరం నార్మల్గా అవుతుందన్నమాట. సో ఒకరోజు అలాగే చైతన్య మహాప్రభు సముద్రం దగ్గర జపం చేస్తూ ఒకరోజు సముద్రం సాయంకాలం ఈ పౌర్ణమి సమయంలో అక్కడ చూస్తుండగానే ఆయనకి ఆ సముద్రం చూడంగానే ఆయనకి యమునా నది గుర్తొచ్చి ఆ నదిలోకి దూకేస్తారన్నమాట. నదిలోకి దూకినట్టు ఆయన నీళ్ళలోకి దూకేస్తారనమాట.
దూకేయటం వల్ల రాధాకృష్ణ నీళ్ళలో జరిగిన పాస్ట్ టైమ్స్ యమునాలో చూద్దామని చెప్పి ఆ నీళ్ళలోకి దూకేసరికి ఆ సముద్రం యొక్క అలలకి ఆయన కోణార్క టెంపుల్ దగ్గర కొట్టుకెళ్ళిపోతారు అనమాట. ఇక భక్తులందరూ కూడా వెతుకుతుంటారు, ఎక్కడున్నారు చైతన్య మహాప్రభు అని చెప్పి వెతుక్కుంటూ వాళ్ళు ఆ సముద్రం ఒడ్డున అలాగే బయలుదేరుకుంటూ అలా కోణార్క దగ్గరికి వరకు వచ్చేసరికి అక్కడ ఒక చేపలు పట్టేవాడు నదిలో చేపలు పడుతుంటాడు మన అర్ధరాత్రి. సో ఆయనకి చైతన్య మహాప్రభు శరీరం ఆయన వలలో పడుతుంది అనమాట. ఈయన అనుకుంటాడు ఇవాళ చాలా పెద్ద చేపలు పడ్డాయి అనుకుంటాడు, కానీ తీసి చూడంగానే ఆ చైతన్య మహాప్రభు శరీరం అనేది ఒక శవం శరీరంగా అనిపించింది అనమాట. తీసి అతను లాక్కి బోట్ మీద వేసి అతను బతుకున్నాడా లేదా అని చెప్పి టచ్ చేయగానే చైతన్య మహాప్రభు యొక్క శరీరాన్ని టచ్ చేసేసరికి ఇతనిలో ఒక కృష్ణ ప్రేమ, ఒక ఎక్స్టసీ అనేది లోపలికి వచ్చేసింది అనమాట. అప్పటి నుంచి ఇక భయం అనేది పెరిగిపోయింది అనమాట. ఏమో భూతం వచ్చింది, ప్రేతం వచ్చింది, నా చేతిలో కంట్రోల్ లేదు, నేను భగవంతుడి యొక్క నామం జపం చేస్తున్నాడు. అతను నరసింహనామం ఎక్కువ జపం చేసేసరికి ఇతనిలో ఆ ఫీలింగ్స్ అనేది ఎక్కువైపోతున్నాయి అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యంలో ఇతను అనుకున్నాడు నాకు భూతం పట్టింది, దెయ్యం పట్టింది అని చెప్పి అక్కడి నుంచి పారిపోతున్నాడు అనమాట. పారిపోతుంటే ఇతని యొక్క చేష్ట చూసి స్వరూప దామోదర చూసి ఆపుతాడనమాట. ఏమైంది, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నావంటే నేను ప్రతిరోజు ఇక్కడ చేపలు బట్టి నా జీవితాన్ని నేను చూసుకునేవాడిని, ఇవాళ చేప పడింది అనుకుంటే, ఒక పెద్ద చేప పడింది అనుకుంటే ఒక శవం పడింది, ఆ శవాన్ని ముట్టుకోగానే నా శరీరంలో ఏదో భూతాత్మ ప్రేతాత్మ ప్రవేశించినట్టు అయింది, నాకు పిచ్చి పట్టినట్టు అయింది, నాకు భగవంతుడి యొక్క నామం జపం చేస్తుంటే ఇంకా నాలో ఇంకా పిచ్చి పెరిగిపోతుంది, నేను ఎవరి దగ్గర భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అంటే అప్పుడు స్వరూప దామోదర నేనే పెద్ద భూత వైద్యుడిని ఆయనకు అర్థమైంది అనమాట. అక్కడ ఆయన చైతన్య మహాప్రభుని చూశాడు. చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యం చేయడం వల్ల ఇతనికి బోత పిచ్చి పట్టిన వాళ్ళగా వ్యవహరిస్తున్నాడని చెప్పి కొన్ని మంత్రాలు చదివి ముఖం పైన 3 సార్లు స్లాప్ చేసి తర్వాత అతనికి ఇక ఏం భూతం లేదు, ప్రేతం లేదు, నార్మల్ అయిపోయావనగానే అప్పుడు కొంచెం అతను శ్వాస తీసుకొని అప్పుడు చెప్తాడు అనమాట. ఏమైందంటే అప్పుడు చైతన్య మహాప్రభు నువ్వు పట్టుకుంది భూతాన్ని కాదు, శవాన్ని కాదు, నువ్వు చైతన్య మహాప్రభుని ఆయన ఎక్స్టసీలో ఉండటం వల్ల ఆ శరీరం చూడలేకపోయానని అనేసరికి లేదంటే నేను చైతన్య మహాప్రభు చాలాసార్లు దర్శనం చేసుకున్నాను, ఈయన శరీరం 3 ఇంతల పొడుగు ఉంది, అది ఇది ఉందనగానే వాళ్ళు చెప్తారనమాట. అది ఎక్స్టసీ యొక్క ఒక పరిమాణం ఏంటంటే శరీరం సైజులు మారిపోతుంటాయి, కాబట్టి నువ్వు చూసింది చైతన్య మహాప్రభుని, ఆయన ఎక్కడున్నారో తీసుకెళ్ళంగానే ఆయన చైతన్య మహాప్రభు దగ్గరికి తీసుకెళ్తారనమాట. మళ్ళీ భక్తులందరూ కూడా మళ్ళీ హరినామ సంకీర్తన చేయగానే చైతన్య మహాప్రభు స్పృహలోకి వస్తారనమాట. జరిగిందంతా చూసి ఆయన ఆ ఫిషర్మెన్ పైన ఆ ఎక్స్టసీ అనేది ఎలా ప్రసాదించారని చెప్పి ఈ పాస్ట్ టైంలో మనం తెలుసుకుంటామన్నమాట. సో చివరిగా చైతన్య మహాప్రభు మళ్ళీ లాస్ట్లో వెళ్ళేటప్పుడు మళ్ళీ జగదానందాన్ని మళ్ళీ మాయాపూర్ పంపిస్తారనమాట. మాయాపూర్లో అక్కడ భక్తులందరికీ ప్రసాదం, వాళ్ళ అమ్మగారికి ప్రసాదం, జగన్నాథ్ యొక్క కొంచెం రెమినెంట్స్ అని పంపించినప్పుడు ఆయన నెక్స్ట్ టైం తిరిగి వచ్చేటప్పుడు అద్వైతాచార్య దగ్గరికి వెళ్తాడనమాట. అద్వైతాచార్య దగ్గరికి వెళ్ళి అద్వైతాచార్యకి నేను పూరి వెళ్తున్నాను, చైతన్య మహాప్రభుకి ఏదైనా సందేశం ఉందా అంటే అద్వైతాచార్య ఒక సందేశాన్ని ఇస్తారనమాట. ఆ సందేశం ఏంటంటే ఒక పొడుపు కథలాగా ఉంటుంది అనమాట. ఆయనకి అది వినంగానే ఈయన జగదానంద నవ్వుతాడనమాట. దాన్ని వినిన తర్వాత తీసుకొచ్చి చైతన్య మహాప్రభుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. దాని యొక్క ఆంతరంగిక విషయం ఏంటంటే తరాజ పాహేలి ఆచార్య కహేన తారతోరే అంటే ఒక పొడుపు కథ రూపంలో దాన్ని చెప్తారనమాట. ప్రభు మాత్ర బుజ్జేన కేహ బుజ్జితే నాపారే, ప్రభు మాత్రమే అర్థం చేసుకోగలరు, దానికి వేరే వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ప్రభుర కహిత ఆమార కోటి నమస్కార, ప్రభు వారికి నా ఈ కోటి నమస్కారాలని చెప్పి ఆఫర్ చెయ్యి. ఏ నివేదన తాండ్రచరణే అమార, వారి యొక్క పాదాల దగ్గర నా యొక్క ఈ నివేదనని నువ్వు అర్పించు. బావులాకే కహియా లోక హైల బావులా, ఒక పిచ్చివాడికి చెప్పు ప్రపంచం మొత్తం పిచ్చివాళ్ళు అయిపోయారు. బావులాకే కహియా హాతేనా వికాయ చావులా, ఆయనకి చెప్పు మార్కెట్లో రైస్కి రేట్ లేదు అని చెప్పు. బావులకే కహియా కహే నాహిక ఔలా, పిచ్చి వాళ్ళందరికీ కూడా ప్రపంచంలో ఇంక వేరే ఏ పనేం లేదు, వాళ్ళకి ఇంక వేరే ఏం అవసరమేం లేదు. బావులాకే కహియా ఇహ కహియాచే బౌలా, చైతన్య మహాప్రభుకి చెప్పు ఇది ఒక పిచ్చివాడి యొక్క నిర్వచనం మీకు చెప్తున్నాడు అని చెప్పు అని అంటారనమాట. అంటే అక్కడ ఏం అర్థం అంటే చైతన్య మహాప్రభుని అద్వైతాచార్య పిలవటం వల్ల చైతన్య మహాప్రభు వచ్చారు. సో చైతన్య మహాప్రభు వచ్చిన అవతారం యొక్క పని అయిపోయింది, అందరూ భక్తులు అయిపోయారు. ఇంకా భక్తికి ఇంకా తీసుకోవడానికి ఇంకెవరు లేరు, వాళ్ళందరూ భక్తిలో వాళ్ళు కూడా ఇక హైయెస్ట్ స్టేజ్కి వచ్చేసారు. కాబట్టి చైతన్య మహాప్రభు అవతారం యొక్క పర్పస్ అయిపోయింది, మీరు తొందరగా ఈ అవతారాన్ని ఫినిష్ చేసి మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక ఇండైరెక్ట్ మీనింగ్ని పంపించారనమాట. అది చైతన్య మహాప్రభు అద్వైతాచార్య మాత్రమే. తర్వాత స్వరూప దామోదర కొంచెం అర్థం చేసుకుంటారు, అప్పటి నుంచి వాళ్ళందరూ బాధలో ఉంటారనమాట. చైతన్య మహాప్రభు త్వరలో ఈ పాస్ట్ టైమ్స్ ఫినిష్ చేయబోతున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా బాగా డీప్గా ఇంపాక్ట్ అయిపోతారనమాట. సో చివరిగా చైతన్య మహాప్రభు ఆయన జీవితం మొత్తంలో కూడా మనకి డైరెక్షన్ ఇవ్వడానికి ఫిజికల్గా స్క్రిప్చర్స్ ఏం కంపైల్ చేయకపోయినా సరే శిక్షాష్టకం అని చెప్పి 8 ప్రేయర్స్ మాత్రం మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ 8 ప్రేయర్స్లో మన భక్తుల యొక్క ఎలా వ్యవహరించాలి, వారి జీవనశైలం ఎలా ఉండాలి, భక్తిలో ఎలా ముందుకు వెళ్ళాలి, వైష్ణవ బిహేవియరు, ఒక భగవంతుడి వైపు మూడు, ఒక ఫైనల్గా కాన్షియస్నెస్ అనేది ఎలా వ్యవహరించాలి అని చెప్పి ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అందులో నామ సంకీర్తనకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారనమాట. సో నామ సంకీర్తన యొక్క గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సంకీర్తన హైతే పాప సంసార నాశన, సంకీర్తన ఈ సంసారం యొక్క పాపాలన్నింటినీ నాశనం చేస్తుంది. చిత్తశుద్ధి సర్వభక్తి సాధన ఉద్గమ, చిత్తశుద్ధి మన మనసుని శుద్ధి చేస్తుంది,
సర్వభక్తి సాధన ఉద్గమ, మన హృదయాన్ని ప్యూరిఫై చేస్తూ మనలో ఉండే భక్తి తత్వాన్ని అది ప్రేరేపిస్తుంది అనమాట. కృష్ణ ప్రేమ ఉద్గమ, మనలో కృష్ణ ప్రేమని ఉద్గమిస్తుంది. ప్రేమామృత ఆస్వాదన, మనలో ప్రేమ అమృతాన్ని ఆస్వాదించడానికి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేస్తుంది. కృష్ణ ప్రాప్తి, కృష్ణుని పొందగలం మనం. సేవ అమృత సముద్రే మజ్జన, మనల్ని ఒక సేవా సముద్రంలో మనల్ని నిమజ్జనం చేసేస్తుంది అనమాట. కృష్ణ మోర జీవన, మనం కృష్ణుడే మన జీవనం. కృష్ణ మోర ప్రాణధాన, నా ప్రాణానికి ఒక గొప్పదనం కృష్ణుడే. కృష్ణమోర ప్రాణేర పరాణ, నా జీవితం యొక్క హయ్యెస్ట్ పర్ఫెక్షన్ వచ్చేసరికి కృష్ణుడే. హృదయ ఉపరే ధరోన్, ఆయన్ని నా హృదయంలో పెట్టుకుంటాను నేను. సేవాకరి సుఖీ కరోన్, ఆయనకు సేవ చేసుకుంటూ సంతోషంగా ఉంటాను. ఏ మోరా సదా రహే ధ్యాన, ఆయన వైపే ఎప్పుడూ నా ధ్యానం వ్యవహరిస్తూ ఉంటాను. పూర్వే అష్టశ్లోక కరి, అంటే 8 శ్లోకాల్లో ఆయన చైతన్య మహాప్రభు రచించి లోకే శిక్ష దిలా, లోకానికి ఒక శిక్షణ ఇచ్చారన్నమాట, శిక్షణని ఇచ్చారనమాట. సే అష్టశ్లోకేర అర్థ ఆపానే ఆస్వాదిలా, ఆ 8 శ్లోకాల యొక్క అర్థాన్ని ఆయనే ఆస్వాదించారనమాట. ప్రభుర శిక్షాష్టక శ్లోక ఏ పడే సునే, ఎవరైతే ఆ శిక్షాష్టకాన్ని వింటారో చదువుతారో, కృష్ణ ప్రేమ భక్తి తారే బడే దినదినే, వాళ్ళలో కృష్ణ ప్రేమ అనేది ప్రతిరోజు పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఫైనల్గా చైతన్య చరితామృతం యొక్క గొప్పతనాన్ని ఆయన కంక్లూడ్ చేస్తూ కృష్ణదాస్ కవిరాజ్ కోసం ఈ విధంగా వర్ణిస్తారు. చరితం అమృతం, ఈ చైతన్య చరితామృతం ఒక అమృతం లాంటిది. ఏతత్ శ్రీల చైతన్య విష్ణోహో, స్వయం విష్ణు అయిన చైతన్య మహాప్రభు యొక్క లీలల యొక్క విశిష్టత ఇది. శుభదం, అది అందరికీ మంచిది. అశుభ నాశి, అందరి యొక్క అశుభాలన్నింటినీ నాశనం చేస్తుంది. శ్రద్ధ ఆస్వాదయే దేహ, శ్రద్ధతో ఎవరైతే ఎవరైనా ఆస్వాదిస్తారో శ్రద్ధా భక్తితో వాళ్ళందరి యొక్క మంచిని పెంచుతుంది, చెడ్డనన్నింటినీ అది నాశనం చేస్తుంది. తద్ ఆమ్ల పాద పద్మే బృంగతం ఏతాయ సోహం, ఎవరైతే వారి యొక్క పాద పద్మాల దగ్గర శరణ తీసుకుంటారో, చైతన్య మహాప్రభు యొక్క శరణ తీసుకుంటారో, ఒక పాద పద్మాల యొక్క మధురిమ అంటే హనీ ఉంటుందో, ఎక్కడైతే తేనె ఉంటుందో అక్కడ మనకి తేనెటీగలు వస్తాయి అనమాట. నేను ఒక తేనెటీగలాగా వాళ్ళ యొక్క పాద పద్మాల దగ్గర నేను వ్యవహరిస్తూ ఉంటాను. రసయతి రసం, ఈ రసాన్ని ఆస్వాదిస్తూ ఉచ్చై ప్రేమ మాధవిక పురం, ఫుల్ హయ్యెస్ట్ మెలోస్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను అని చెప్పి ఈ విధంగా ఆయన ఎండ్ చేస్తున్నారనమాట. తర్వాత మహాప్రభు యొక్క లీలల యొక్క లాస్ట్లో కంక్లూడ్ చేస్తూ, మహాప్రభు నిత్యానంద దోన్హార దాసేర దాస, వారి యొక్క దాసుల యొక్క దాసుని నేను, నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు యొక్క దాసుల యొక్క దాసుని నేను. యార కృపా కరేనా తారహయ ఇత్తే విశ్వాస, సో వాళ్ళు ఎవరిపైనైతే వాళ్ళు కృప పాటిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ లీలల యొక్క గొప్పతనానికి వాళ్ళ అర్థమవుతుంది, దానిపైన నమ్మకం కలుగుతుంది. శ్రద్ధాకరి సునాయిహ, శ్రద్ధతో వినండి. సునీతే మహాసుఖ, వినే కొద్దీ పరమ సుఖాన్ని ఆస్వాదిస్తారు మీరు. కాండిబే ఆధ్యాత్మికాది కుతర్కాది దుఃఖ, అది వినే కొద్దీ ఏమవుతుందంటే కాండిబే అంటే అన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఏంటి, ఈ శరీరానికి మనసుకి ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆది దైవిక అన్ని ఉపద్రవాలని నాశనం చేస్తుంది. తర్వాత అన్ని కుతర్కాల నుంచి ఆర్గ్యుమెంట్స్ నుంచి కూడా మనకి అన్హ్యాపీనెస్ అనేది దుఃఖాన్ని అనేది ఇది దూరం చేస్తుంది అనమాట. చైతన్య చరితామృత నిత్య నూతన, ఇది నిత్య నూతనమైంది చైతన్య చరితామృతం. సునీతే జుడాయ హృదయ శ్రవణ, అది వినే కొద్దీ రోజు రోజుకి వినే కొద్దీ మన హృదయము మన చెవి శాంతింపబడుతుంది, దాని వైపు అట్రాక్ట్ అవుతుంది అని చెప్పి ఈ విధంగా చైతన్య చరితామృతాన్ని ఆయన ఎండ్ చేస్తారు. మనందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. చైతన్య మహాప్రభు యొక్క గురించి 6 రోజుల్లో మనం ఈ 6 విధాలుగా చైతన్య మహాప్రభు లీలల్ని కథల రూపంలో తెలుసుకున్నాం. దీనికి చాలా ఫిలాసఫీ ఉంది, మనం ఫిలాసఫీ వైపు వెళ్ళలేదు కాబట్టి అక్కడక్కడ మాత్రమే మనం ఫిలాసఫీ మనకేం నేర్పిస్తున్నారో ఆ లీలల ద్వారా మాత్రమే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ప్రభుపాదుల వారి కృప వల్ల చైతన్య మహాప్రభుని మనం దర్శనం చేసుకోగలుగుతున్నాం, లీలాస్థలాలను చూడగలుగుతున్నాం, వారి యొక్క ఈ లీలలన్నింటినీ మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆచార్యులు గోస్వామి సదిక పరంపర చైతన్య మహాప్రభు యొక్క కృప వల్ల, నిత్యానంద ప్రభు యొక్క కృప వల్ల, పంచతత్వ యొక్క కృప వల్ల, రాధా గోవిందజీ, రాధా మదన్ మోహన్ జీ, గోపీనాథ్జీ వాళ్ళ యొక్క కృప వల్ల, బృందావన వాసుల యొక్క కృప వల్ల మనం చైతన్య మహాప్రభుకి కొంచెం దగ్గర అవడానికి ఇది ఒక గొప్ప అవకాశం కింద నేను తీసుకుంటున్నాను. మనం అందరినీ ప్రార్థిద్దాము, మనం కూడా చైతన్య మహాప్రభు యొక్క దాసులం అవటానికి, తద్వారా భగవంతుడి యొక్క నామ సంకీర్తనలో కృష్ణ ప్రేమలో మనం కూడా ఆ కోరిక ఉబలాటం ఉత్సాహం పెంచుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకునే విధంగా మనం ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. शिष्य प्रभुपाद की जय, श्री राधा गोविंद की जय, श्री निताय गौरव की जय, गौर पूर्णिमा महामहोत्सव की जय, निताय गौर प्रेम।